మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే. ప్రతిదినము కోపపడు అతడే దీర్ఘశాంతంతో ఉన్నాడు. పాపమే చేస్తున్నా చూస్తూ శిక్షించకుండా ఉన్నాడు. మారాలని నువ్వు మారాలని, మార్చాలని నిన్ను మార్చాలని, తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడొకడే. తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే. కొరకు ఏం చేశాడో దాన్ని రాశాడు తన లేఖలు. తన లేఖలన్నిటినీ గ్రంథముగా ముద్రించి పెట్టాడు నీ చేతిలో. ప్రేముంది, పగ ఉంది, బాధుంది, చెందుంది, మనసంతా చెప్పేసినాడు. తన మాట వినకుంటే తన చెంతకు రానంటే నువ్వు దక్కవని తెలిపినాడు. మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు. తన మనసులో ఉన్నది రాశాడు ఆ దేవుడు. తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడొకడే. తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే. ఆకాశమే చూడు ఎంతున్నది, ఈ భూమిపై చూడు ఎన్నున్నది. అందులో ప్రేమ కొలవాలని తెలుసా, అది తెలుసా. ఆకలేస్తుందని నీకని చెట్టు చేయాలని వంటని రుచి చూడు ఆ తండ్రి ప్రేమ. కొలవాలి ఆ తండ్రి ప్రేమ. నీకోసమే చూడు ఎన్నున్నవి, ప్రాణాలు ఇస్తున్నవి నీకని. కొలవాలి ఆ తండ్రి ప్రేమ. చూపించు నీకున్న ప్రేమ. మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు. తన మనసులో ప్రేమని చూపించాడు ఆ దేవుడు. తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడొకడే. తన ప్రేమ చూపుతున్నా నీ తండ్రి దేవుడొకడే.
ఆకలి తీర్చే ఆహారాన్ని చేసింది ఎవరని? నువ్వు పుట్టక ముందే చేశాడు అన్ని ఇచ్చాడు నీకని. నీవెవరివో తెలుసా? ఓ మనిషి నీవెవరివో తెలుసా? నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. పుట్టక ముందే తల్లి రొమ్ములో పాలెవరు పెట్టారు? కన్ను ముక్కు కాళ్ళు చేతులు నీకెవరిచ్చారు? నువ్వు పుట్టక ముందే తల్లి రొమ్ములో పాలెవరు పెట్టారు? నీ ఆకలి తీర్చే ఆ దేవుడెవరని ఎప్పుడైనా తల్లిదండ్రిని నువ్వడిగావా? నీ ఆకలి తీర్చే ఆ దేవుడెవరని ఎప్పుడైనా తల్లిదండ్రిని నువ్వడిగావా? పీల్చే గాలి త్రాగే నీరు ఎవరిచ్చారు? నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. పండు కాయకి రుచిని పెట్టి నీకెవరిచ్చారు? నువ్వు పుట్టక ముందే చెట్టు చెట్టుకి కాయెవరు పెట్టారు? పండు కాయకి రుచిని పెట్టి నీకెవరిచ్చారు? నువ్వు పుట్టక ముందే చెట్టు చెట్టుకి కాయెవరు పెట్టారు? నీ కోరిక తీర్చే అతనెవరో కాదని నీ తల్లిదండ్రులకే తండ్రని నువ్వు మరిచావా? నీ కోరిక తీర్చే అతనెవరో కాదని నీ తల్లిదండ్రులకే తండ్రని నువ్వు మరిచావా? పీల్చే గాలి త్రాగే నీరు అతనిచ్చాడు. నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. ఇవి చేసిందెవరో తెలుసునా? నీకిచ్చిందెవరో తెలుసునా? నీ ఆకలి తీర్చే ఆహారాన్ని చేసింది ఎవరని? నువ్వు పుట్టక ముందే చేశాడు అన్ని ఇచ్చింది నీకని. నీవెవరివో తెలుసా? ఓ మనిషి నీవెవరివో తెలుసా? నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి.
చెప్పాలి. ప్రతి తరానికి చెప్పాలంటే ఈ తరంలో పుట్టాలి. తల్లిదండ్రులే పెంచాలని ఆ దేవుడే చెప్పాడని. ఇలా ఉండాలని అడగలేదుగా. ఈ అభయవాలిలా ఉండాలని నువ్వు కోరలేదుగా. ఈ లోకమే ఇలా ఉండాలని అడగలేదుగా. ఈ అభయవాలిలా ఉండాలని నువ్వు కోరలేదుగా. ఈ రూపమే నీకిచ్చెను, మీరిద్దరూ జత కలిసెను. దేవుని సేవకు నీకు సహాయమే. ఆ దేవుని పనిలోనే మీరు జత పనివారే. ఆదాము హవ్వలను చేసి దేవుడే సృష్టించాడులే. ఈ భూమి మీద పిల్లలను కని దేవునికి వాలిలే. ఒక మాట చెప్తున్నాను, కుటుంబాలలో తండ్రులుగా తల్లులుగా ఒకసారి మీ పరిస్థితిని మీరు ఆలోచించండి. రాజ్యానికి రాజు తండ్రి లాంటి వాడైతే మీ కుటుంబానికి మీరే రాజు కదా, మీ కుటుంబానికి మీరే రాణి కదా. మీ కుటుంబానికి ఒక తండ్రిగా, మీ కుటుంబానికి ఒక తల్లిగా మీరు ఉన్నప్పుడు మీరు గాని యెహోవా యందు మనసును మీరు నిలుపుకొన లేని వారైతే, మీకే దేవుడంటే భయము భక్తి లేకపోతే, ఇక మీ గర్భాన పుట్టిన పిల్లల పిల్లలు వాళ్ళు ఎలా వారు భక్తులుగా మారగలరో మీరు ఆలోచించాలి. ఆ రోజు దావీదులో ఉన్నటువంటి ఆ భక్తి చాలా ఎత్తున మనం చూస్తున్నాం. దావీదులో ఆకాశవంత ఎత్తున భక్తి మనకు కనబడితే, సొలొమోనుకు వచ్చేటప్పటికి తగ్గిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. సొలొమోనులో ఆ సొలొమోను కడుపున పుట్టి రెహబాము దగ్గరకు వచ్చినప్పటికీ ఇంకా తగ్గిపోయినట్టుగా మనకు కనబడుతుంది. బాగా ఆలోచించాలి మీరు ఇక్కడ. దీనిని బట్టి ఆలోచిస్తే, ఒక తల్లిగా తండ్రిగా మీ కుటుంబంలో మీ యొక్క భక్తి యొక్క స్థానం, మీ భక్తి స్థాయి, మీ భక్తి యొక్క లెవెల్స్ ఏంటో మీరు ఆలోచించాలి. మీ భక్తిలో మీ లెవెల్స్ ఏంటి, ఎలా ఉండాలో తెలుసా అండి? నిజంగా మన పిల్లలు మనకన్నా భక్తి పరులుగా ఉండాలండి. మన పిల్లలు మనకన్నా కానీ భక్తి పరులుగా ఉండాలి. మన పిల్లలు చాలా భక్తిలో ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళాలి. ఒక మాట చెప్తున్నాను, కుటుంబాలలో తండ్రులుగా తల్లులుగా ఒకసారి మీ పరిస్థితిని మీరు ఆలోచించండి. రాజ్యానికి రాజు తండ్రి లాంటి వాడైతే మీ కుటుంబానికి మీరే రాజు కదా, మీ కుటుంబానికి మీరే రాణి కదా. మీ కుటుంబానికి ఒక తండ్రిగా, మీ కుటుంబానికి ఒక తల్లిగా మీరు ఉన్నప్పుడు మీరు గాని యెహోవా యందు మనసును మీరు నిలుపుకోన
దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. ఆ, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. హలో హలో, ఓకేనా? ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజు సాయంకాల సమయంలో ఈ ప్రపంచ శ్రేయస్సు కోరి మీరు ప్రసాదించిన ఈ పవిత్ర గ్రంథం మా బ్రతుకు పుస్తకం ముందు కూర్చొని గతాన్ని ఆలోచిస్తూ, గత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను సరిదిద్దుకోవడానికి మేము చేసే ఈ ప్రయత్నంలో మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన బైబిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ను వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, యూదా రాజుల చరిత్ర. ఇప్పటికీ మనం 6 రాజుల చరిత్రను మనం మాట్లాడుకున్నాం. అనగా సమైక్య రాజ్యంలో 3 రాజులు, వారే సౌలు, దావీదు, సొలొమోను. సొలొమోను కాలంలోనే సమైక్య రాజ్య విభజనకు పునాది పడినట్లుగా అది కాస్త తన కుమారుడైన రెహబాము అధికారంలోనికి వచ్చిన తోడనే ఎక్కువై యెరోబాము నాయకత్వంలో 10 గోత్రాల ఇశ్రాయేలీల ప్రజలు ఉత్తర రాజ్యంగా, యూదా బెన్యామీను ఈ 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యంగా వేరై వారి పరిపాలనను వారు కొనసాగించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజైనటువంటి యెరోబాము తాను ప్రారంభించిన విగ్రహారాధన రాజ్యంలో కేవలం ఎక్కడ ప్రజలు యెరూషలేముకు వెళతారో, మరల వెళ్ళిన వీరు తిరిగి రాకుండా అక్కడే ఎక్కడ స్థిరపడిపోతారో, మరల ఎక్కడ దావీదు సంతతి రాజు
ఇది అలవాటుగా మారింది. అంతేకాక ఆహాబు పరిపాలన వచ్చేటప్పటికి అది ఇంకా తారాస్థాయికి చేరినట్టుగా చరిత్రలో మనం చదువుకుంటాం, ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో. ఇక రాత్రి మనం మాట్లాడుకున్నట్లు ఆసా చరిత్ర, యూదారాజులు. ఆసాకు ముందున్నవాడు తన తండ్రి అబియాము అయితే అబియాముకు ముందున్నవాడు రెహబాము. వీరి పాలన ఎలా ఉంది అన్నప్పుడు రెహబాము కావచ్చు, అబియాము కావచ్చు, ఆసా కావచ్చు, వీరు కూడా దేవుడి దృష్టికి దుర్మార్గులుగానే లేదా దోషులుగానే కనిపించినా ఇశ్రాయేలీలంతా దోషులుగా మాత్రం కనబడలేదు దేవుడి దృష్టిలో. ఇక ప్రత్యేకించి రాత్రి మనం ఆసా చరిత్రను మనం మాట్లాడుకున్నాం. నిజంగా 41 సంవత్సరాల పాలనలో ఆసా ఎన్నో సంస్కరణలకు ఆయన నాంది పలికాడు అని, 35 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చక్కగా దేవుడికి దేవుడంటే భయం కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, దేవుడికి లోబడిన వాడుగానే మనకు అనిపించాడు. 36వ ఏట అక్కడ నుంచి దేవుడిపై ఎక్కడో అవిశ్వాసం, ఎక్కడో భక్తి బలహీన పడిపోతున్నట్లు. ఇక అక్కడ నుంచి అతను దేవునిపై కంటే మనుషులపై ఆధారపడటం అలవాటు చేసుకొని, దేవుణ్ణి నమ్మటం కంటే రాజును నమ్ముకుంటే మేలు జరుగుతుందని ఆసా సిరియా రాజును నమ్ముకొని ఒక చిన్ని విషయం కోసం దేవుణ్ణి పక్కన పెట్టి రాజుపై నమ్మకంతో వెళ్ళటం దేవుడు సహించుకోలేకపోయాడు. ఆ ఫలితమే హనానీ ప్రవక్త వచ్చి గద్దించటం. గద్దించినప్పుడు లోబడితే బాగుండేదేమో, గద్దించినప్పుడు లోబడకపోగా ఆస గద్దించిన హనానీ ప్రవక్తపై తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయటమే కాక అతన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టించాడు. ఎంత అన్యాయం! అయినా దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకా మార్చుకుందాం. ఎలా మారుతాడు? ఇక్కడికి ఏదైనా జబ్బు తీసుకురావాలి అని పాదాలలో జబ్బును పుట్టించాడు. అయినా మారక 2 సంవత్సరాల అనంతరం చనిపోయాడు. దేవుడి ఎద్దుకు రాలేదు, వైద్యుల ఎద్దుకు వెళ్ళాడు. దేవుణ్ణి ఆశ్రయించలేదు ఆస, వైద్యులను ఆశ్రయించాడు. బయేషా విషయంలో ఏమండి, సిరియా రాజును ఆశ్రయిస్తే ఇక్కడ తన రోగం విషయంలోనేమో వైద్యులను ఆశ్రయించాడు. ఆశకి ఏమైంది? బలహీనుడైపోతున్నాడు. మొత్తంగా చనిపోయాడు, రోగంతో సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత అతని గర్భాన పుట్టినవాడు రాజు అయ్యాడు. అతని పేరే యెహోషాపాతు. అతని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎందుకంటే ఈరోజు కొత్తగా వినే వాళ్ళ కోసం కొంత ఇంట్రడక్షన్ అవసరం అనేది నేను చెప్పాల్సి వచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి యెహోషాపాతు. ప్రియులారా, ఈ యెహోషాపాతు యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నాడు, మర్చిపోకూడదు. మత్తయి గారు యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు ఎవరెవరి గర్భం గుండా ఆయన వచ్చాడు అంటే యేసుక్రీస్తుకు ముందున్నటువంటి ఆ వంశావళుల పేర్లు, ఆ వంశకర్తల పేర్లు ఆయన మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్తలో ప్రారంభ అధ్యాయంలో మీరు చూడగలిగితే మొదటి అధ్యాయం 7వ వచనంలో, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆస
యెహోషాపాతును కనెను అన్నాడు. అంటే ఈ యెహోషాపాతు యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నాడు అన్నప్పుడు, అంటే ఎందుకు నేను ఉన్నారు కదండి మిగతా వాళ్ళు అని మీరు అనుకోవచ్చు. కానీ అందరి పేర్లను మత్తయ్య గారు చెప్పలేదు. ఒక నలుగురు యోధా రాజులను మత్తయ్య గారు ఏం చేశారంటే స్కిప్ చేసేశారు. స్కిప్ చేయటం అని కూడా కాదు, కానీ తొలగించేశాడు. అలానే మత్తయ్య గారు తీసేశాడు అని మనం అనుకోవడానికి కూడా లేదు కదా, ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది కనుక. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వంశావళిలో, క్రీస్తు వంశావళిలో నలుగురు యోధా రాజులకు పేర్లు అక్కడ ఆయన అవకాశం ఇవ్వలేదు. గతంలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఒకరోజు సండే, ఆ నలుగురు ఎవరు అని. వారే అహజ్యా, యోవాషు, అమజ్యా, చివరిలో మనం చూస్తే యెహోయాకీము. ఈ నలుగురు మనకు కనబడరు అక్కడ, యూదారాజులే. కానీ ఏ కాలంలో ఆయన పాలించాడు, ఇతని చరిత్రను మన బైబిల్లో ఎక్కడెక్కడ మనం చదువుకోగలం. ముందుగా ఈ విషయాలు మనం చూడాలి కదా. ఆ తర్వాత ఎంతకాలం పరిపాలించాడు, ఇవి మనం ముందుగా మాట్లాడుకున్న తదనంతరం అతని వ్యక్తిగత జీవితంలోనికి మనం ప్రవేశిద్దాం. రైట్. ఇతని పరిపాలనా కాలం క్రీస్తుకు పూర్వం 869 నుండి 844. 869 నుంచి 844 అనగానే ఈ మధ్యకాలం వచ్చేసి 25 సంవత్సరాలుగా మనకు కనబడుతుంది. అనగా 25 సంవత్సరాలు యెహోషాపాతు పాలించినట్లు. రైట్. ఎన్నవ రాజు అవుతాడు ఇతను యూదులకు? ఇప్పుడు 4వ రాజు అవుతాడు. ఓకే. ఇక ఇతని చరిత్ర మనకి ఎక్కడ కనబడుతుంది బైబిల్లో అన్నప్పుడు, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 41 నుంచి 50 వచనాలు. అలానే దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 18, 19, 20 ఈ 4 అధ్యాయాలు కంప్లీట్గాను, అలానే 21వ అధ్యాయములో మొదటి వచనంలో, అనగా 17 నుంచి 20 వరకు 2వ దినవృత్తాంతములు, అలానే 21వ అధ్యాయం మొదటి వచనంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ భాగాలలో ఈ యెహోషాపాతు చరిత్ర మనకు కనబడుతుంది. అయితే మరొక చోట కూడా మనం చూస్తాం, అది రాజుల 2వ గ్రంథం. ఒకే ఒక చోట రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి 27 ఆ భాగాలలో కూడా యెహోషాపాతు యొక్క ప్రస్తావన మనకు కనబడుతుందండి. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా ఈ యెహోషాపాతు చరిత్ర మనం చదువుకుంటాం. అంటే రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయములోను, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయములోను, దినవృత్తాంతముల 2వ గ్రంథములో 17 నుంచి 20 వరకు ఈ యెహోషాపాతు చరిత్రను దేవుడు రాయించాడు. అంటే యెహోషాపాతుకు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఇతనికి ఉంది. కారణం 25 ఏళ్ల పరిపాలన. 25 ఏళ్ల పరిపాలనని మాత్రమే కాదు, కానీ 25 ఏళ్ల పరిపాలనలో అతను పాలించిన విధానం, అతను చేపట్టిన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల, అతను చేపట్టిన అనేకమైన సంస్కరణలు, అంతకు మించి అతను దేవుడి పట్ల అతడు చూపించిన గొప్ప విధేయత, అంతేకాక ప్రజలందరినీ కూడా దేవునికి దగ్గర చేసిన విధానం చాలా గొప్పదిగా మనకు కనబడుతుంది చరిత్రలో. ఇక ఇప్పుడు మనం ఇతని కుటుంబాన్ని గురించి మనం ముందుగా నేర్చుకోవాలి కదా. ఇతని కుటుంబం, ఇతని తండ్రి మనకు ఆసా అని మనకు అర్థమైంది కదా. తల్లి ఎవరు చూద్దామా? రాజుల మొదటి గ్రంథం
రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 41వ వచనం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 41వ వచనంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యోదాను ఏలనారంభించెను. అనగా అటువైపుగా ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎవరు ఏలుతున్నారట? ఆహాబు ఏలుతున్నాడు. ఆహాబు అప్పటికి ఏలబట్టి ఎంతకాలం అయిందనమాట? 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. అంటే ఆహాబు యొక్క 4వ సంవత్సరపు పరిపాలనలో యెహోషాపాతు రాజుగా అభిషిక్తుడై పాలించడం ప్రారంభించాడు. అంటే ఇప్పుడు ఇతని తండ్రి గారైనటువంటి ఆస ఆహాబు పరిపాలనలో ఆసా రాజుగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంతే కదా మరి. ఆహాబు కంటే ముందెవరు రాజు ఇశ్రాయేలీలకు? ఒమ్రీ కదా, ఒమ్రీ కొడుకు కదా ఆహాబు. ఒమ్రీకి ముందున్నవాడెవడు? జిమ్రీ. జిమ్రీకి ముందున్నవాడెవరు? ఏలా. ఏలాకు ముందున్నవాడు బయేషా. ఓకేనా? అంటే బయేషాకు ముందున్నవాడు నాదాబు. నాదాబుకు ముందున్నవాడు యెరోబాము. అంటే యెరోబాము పరిపాలన మొదలుకుంటే ఆహాబు పరిపాలన వరకు పాలించిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు అన్నప్పుడు ఆసా. ఓకేనండి. ఆసా అంటే ఇంతమంది, అంటే అంతమంది రాజులు ఎలా మారిపోయారు అని అంటారా? వాళ్ళు చాలా షార్ట్ టైం అండి, షార్ట్ పీరియడ్లోనే వాళ్ళంతా చనిపోయారు. షార్ట్ టైంలోనే దేవుడు వాళ్ళని చంపాడు, ఇశ్రాయేల్ రాజులను. అందుకే ఈ 41 సంవత్సరాలు కాబట్టి అక్కడ వాళ్ళంతా మారుతూ వచ్చేసారు. ఆహాబు 3 సంవత్సరాల పాటు ఇతని అధికారంలో ఉన్నాడు. ఆసా ఉన్నప్పుడే ఆహాబు అక్కడ పాలన కొనసాగించాడు. ఆసా చనిపోయిన తర్వాత ఇతను 4వ సంవత్సరంలోకి ప్రవేశించాడు. ఆ 4వ ఏట యెహోషాపాతు రాజు అయ్యాడు. క్లియర్, రైట్. ఇప్పుడు అతను చూద్దాం. తల్లిదండ్రుల గురించి మాట్లాడుతాను. 42లో యెహోషాపాతు ఏలన ఆరంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె అయి ఉండెను అన్నాడు. ఓకేనా? అంటే ఇతని తల్లి పేరు అజూబా అని, ఆవిడ షిల్హీ కుమార్తె అని, 25 ఏళ్ళు పరిపాలించాడు అని, 35వ ఏట అధికారంలోనికి వచ్చాడు అని ప్రాథమికమైన ఇన్ఫర్మేషన్, ప్రాథమికమైన సమాచారం యెహోషాపాతును గురించిన పరిచయంగా దీన్ని మనం తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. ఎలా ఉన్నాడు అధికారంలోకి వచ్చాక? ఏం చేశాడు? ఎలా పరిపాలించాడు? ఇప్పుడు ఇది మనకు అవసరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడు, ఎలా పరిపాలించాడు, ఇతని పరిపాలనను బట్టి ఇతని వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేసి మనం ఏమి నేర్చుకోబోతున్నాం ఇతని జీవితం నుంచి. ఈరోజు దేవుడు మనకు ఏం నేర్పించాలనుకున్నాడు, దేవుడు ఏదో మనం నేర్చుకోవలసినది ఇతని జీవితం నుంచి లేకపోతే దేవుడు ఇతని చరిత్రను ఎందుకు ఇంతగా ఇందులో రాయిస్తాడు? ఎప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, మనం నేర్చుకోవలసిన అవసరత లేదు అని అనుకుంటే ఆ విషయాన్ని, ఆ వ్యక్తిని గురించి దేవుడు బైబిల్లో చెప్పడు. దేవుడు బైబిల్లో పొందుపరిచాడు అంటేనే మనకు అవసరమని. వారి జీవితం మనకేదో పాఠం నేర్పుతుంది, వారి బ్రతుకు ఏదో మనకు నేర్పిస్తుంది. వారు బ్రతుకు నేర్పించే, వారి జీవితం నేర్పించే పాఠం అంటూ ఒకవేళ ఏది లేదు అని అనుకుంటే దేవుడు వారి జీవిత చరిత్రలో మరుగున పెడతాడు తప్ప బయలుపరచడు. అటువంటప్పుడు యెహోషాపాతు చరిత్రను ఇన్ని అధ్యాయాలలో, ఇన్ని మాటల్లో పొందుపరచడాన్ని బట్టి ఇతని చరిత్ర మనకు చాలా అవసరమని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు మన ఇతని చరిత్రను సరిగా మనం విని ఉండకపోవచ్చు, నేర్చుకుని ఉండకపోవచ్చు. ఒకవేళ విన్నా, నేర్చుకున్నా, ఏమి నేర్చుకుని ఉంటావు అంటే అతను యూదా రాజు, అంతే, పక్కన పెట్టేశాం. ఎక్కువ క్రైస్తవ్యంలో కూడా ఎక్కువగా మాట్లాడుకునే రాజుల చరిత్ర ఎక్కువగా సొలొమోను గురించి మాట్లాడుకుంటారు, దావీదు గురించి మాట్లాడుకుంటారు, మహా అయితే సౌలు గురించి మాట్లాడతారు. అంతకు మించిక
ఒక్కొక్క రాజు గురించి మాట్లాడుకోనవలసిన అవసరత లేదు కదండి. ఎందుకంటే క్రైస్తవ్యంలో క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగాలు, అలానే యేసు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల గురించి ఇవే కదండి సభలలో ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడుతున్నా కానీ. అందుకే కదా స్వస్థత సభలు అని పెడతారు, స్వార్థ సభలు అని పెడతారు, చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఇవన్నీ మనకు అవసరం లేదా? అవసరం అండి. అవసరం కనుకనే దేవుడు మనకు వ్రాయించి మన చేతికిచ్చి, చదువుకోండి నాయన, ఓపెన్ చేయండి రా, ఓపెన్ చేయండి మీరు. నిజంగా ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఓపెన్ చేసి ఉండకపోతే దేవుడు మీకు ఇచ్చిన నిజంగా ఒక చక్కని ఆపర్చునిటీ అండి ఇది. నిజంగా ఒకవేళ ఈ లాక్డౌన్ లేకపోయి ఉంటే ఈ అవకాశం మనకు వచ్చేది కాదు. ఒకవేళ ఇదే లేకపోయి ఉంటే ఇప్పటికి కూడా మనం ఓపెన్ చేసేవాళ్ళం కాదు ఈ చరిత్రలు. ఇప్పటికీ వీరి గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమో కాదు. అంటే కనీసం ఎలానైనా మనల్ని కూర్చోబెట్టి బైబిల్ తెరిపించి మనల్ని చదివించి మనకు వినిపించి నేర్పించాలని దేవుడు అనుకున్నాడు కనుక ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుందా? అవును కదా. వెళ్దామా? యెహోషాపాతు దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోతాం మరి? ఎక్కువగా చరిత్ర అంతా దినవృత్తాంతల గ్రంథంలో ఎక్కువగా ఉంది కదండి, కనుక మనం దినవృత్తాంతల గ్రంథంలో నుండి మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం వచ్చేద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభ వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను అన్నాడు. అంటే ఇతను రాగానే మొట్టమొదటిగా చేసినది ఏంటన్నప్పుడు రాజ్యాన్ని బలపరుచుకుంటున్నాడు. వెరీ గుడ్. యెహోషాపాతు రాజ్యాన్ని బలపరుచుకుంటున్నాడు, రాజ్యాన్ని స్థిరపరుచుకుంటున్నాడు. ఇంకా తర్వాత మాటలు మీరు చూడండి. అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందున తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము, ఆ భూభాగం అది వారిదే, కానీ ఆయన పట్టుకున్నాడు ఆ ఎఫ్రాయిం పై భాగాన్ని ఉన్న ఎఫ్రాయిము భూభాగాన్ని. రామా అనేది ఆ ప్రాంతంలో ఉన్నదని చెప్పుకున్నాం కదా మనం. ఆ ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. అయితే యెహోవా అతనికి సహాయుడై ఉండగా, ఆహా, ఇదేంటండి, ఈ దేవుడట తనకి సహాయుడై ఉన్నాడట. దేవుడు అతనికి సహాయుడై ఉన్నాడు అని అంటే అక్కడే మనకు అర్థం కావాలి, దేవుడు అతనికి సహాయుడుగా ఉన్నాడా, ఇటు దేవుడు అతనికి సహాయకుడుగా ఉన్నాడా? అవును. కారణం యెహోషాపాతు జీవితం దేవుడు చూశాడు, దేవుడు మెచ్చాడు, దేవుడికి నచ్చాడు. అందుకే దేవుడు అతనికి సహాయుడై. నేనేం చెప్తానంటే, దేవుడు నీకు సహాయకుడుగా ఉండాలా, దేవుడు నీకు సహాయకుడుగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? యెహోషాపాతు చూద్దాం. యెహోషాపాతు జీవితం దేవుడు సహాయకుడుగా ఉన్నాడు అని అంటే అది మామూలు విషయం కాదండి. ఇప్పుడు అబ్రహామును గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అబ్రహాము ఎవరండి అనగానే అబ్రహాము దేవుని స్నేహితుడండి అంటాం. ఇప్పుడు మీరు అంతెందుకండి, మీరు ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నటువంటి ఈ చరిత్రలో కూడా మీరు చూడగలిగితే యెహోషాపాతు చరిత్రలోనే యెహోషాపాతే మాట్లాడుతూ 20వ అధ్యాయంలో చూద్దాం ఒక మాట. అబ్రహాం గారి గురించి వచ్చింది కదా, 20వ అధ్యాయం చూస్తే 7వ వచనంలో అబ్రహాం గురించి యెహోషాపాతు గారే మాట్లాడుతూ ఏమంటారో తెలుసా? నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. స్వయంగా యెహోషాపాతే అబ్రహామును గురించి దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా అబ్రహాము గారు నీ స్నేహితుడు, నీ స్నేహితుడికి మాట ఇచ్చావు అంటే స్నేహితుడికి మాట ఇస్తే తప్పుడు అన్న సంగతి యెహోషాపాతుకు తెలుసండి. అంటే కారణం దేవుడు స్నేహానికి ఇచ్చేటువంటి విలువ, ఇంపార్టెన్స్. ఎంత విలువిచ్చాడండి దేవుడు స్నేహానికి. చాలా సందర్భాలు చెప్పుకున్నావులేండి. ఒకానొక సందర్భంలో సొదొమ గొమొర్రాలను నాశనము చేయాలి అని అనుకున్న సమయములో 12వ అధ్యాయములో ఏమండి 12
సో చూద్దాం, అక్కడికి వెళ్దామా? 18 ఆదికాండం 18వ అధ్యాయంలో మీరు 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. కారణం, మేమిద్దరం ఫ్రెండ్స్ కదా, మేమిద్దరం స్నేహితులం కదా. స్నేహితుల మధ్య సీక్రెట్స్ ఏముంటాయి? తల్లి దగ్గర, తండ్రి దగ్గర సీక్రెట్స్ అన్నదమ్ముల మధ్య ఉన్నవి స్నేహితుల మధ్య ఓపెన్ అయిపోతారు కదండి. చాలామంది అంటుంటారు అలానే నిజంగా దేవుడు కూడానండి, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. అమ్మో, అబ్రహాం ఎవరు? ఈజ్ మై ఫ్రెండ్. అటువంటప్పుడు నేను ఎలా దాచిపెడతాను? కనుక నేను అబ్రహాముకు చెబుతాను అని అబ్రహాము అని పిలిచాడు. చెప్పండి అన్నాడు ఆయన. ఇదిగో సొదొమ గొమొర్రాల గురించి నాకు మొర ఎక్కువైపోయింది, నేను తీసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు అబ్రహాం గారు ఎంత క్లోజ్గా మాట్లాడతారని దేవుడితో, ఏంటి తీసేస్తావా? 50 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే కాపాడతావా? 10కి తీసుకొచ్చేసి ఫిక్స్, ఇది ఫైనల్ మన ఇద్దరి మధ్య. ఏమండి అంటే ఆ స్నేహితుల మధ్య డిస్కషన్ చూడండి ఎలా ఉందో. అంటే దేవుడు సహాయకుడుగా ఉండాలి అని అంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలి, దేవుడు నీకు సహాయం చేయాలి అని అంటే, దేవుడికి నువ్వు ఎంత దగ్గరగా ఉండాలి, అది ఆ విషయం చెప్పడానికి మీకు ఇదంతా చెప్తున్నాను. వెళ్ళిపోదాం, యెహోషాపాతు దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ దినవృత్తాంతంలో 2వ గ్రంథం ఏమండి 17వ అధ్యాయం, అక్కడే కదా మనం ఉన్నాం. 17వ అధ్యాయం 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. ఏమండి తన తండ్రి అయిన దావీదు, అదేంటి దావీదా తండ్రి? ఆశ కదా, కదండి, ఆశ కదండి తండ్రి. ఏమైనా ప్రింటింగ్ మిస్టేకా? కాదండి, కాదు. ట్రాన్స్లేషన్ మిస్టేకా? కాదు. తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడుచుచు. కారణం ఏంటంటేనండి, చెప్పాను కదండి, ఎవరికైనా ఏ యూదా రాజుకైనా కొలమానము ఎవరు అన్నప్పుడు ఏ రాజునైనా ఎవరితో పోలుస్తాడన్నమాట తీసుకొచ్చి దేవుడు దావీదుతోనే పోల్చి మాట్లాడుతుంటాడు. ఏ రాజునైనా దావీదుతో పోల్చి మాట్లాడతాడు ఆయన. కనుక ఆ పోలికలో దావీదు నడిచినటువంటి ఆ మార్గమందే యెహోషాపాతు కూడా నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక. అలానే ఒకవేళ అలా అనుకుంటే తన తండ్రి ఆశ కూడా ప్రారంభంలో బాగానే ఉన్నాడు కదండి. ఆశ జీవితం ప్రారంభం కూడా బాగుంది కదా. అతను కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కదా, దేవుని ఆశ్రయించాడు కదా. ఆశ కూడా ఒకవేళ అక్కడ ఆశ అనుకున్న ఆశ కూడా రైట్. కానీ దావీదుతోనే పోల్చి మాట్లాడాలి ఎవరినైనా కానీ, అది ఇక్కడ విషయం. రైట్, ఆశ్రయింపక. కాబట్టి ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఆహా, అంటే యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచెను. అంతేకాదు, తర్వాత మాట, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. అక్కడ పై మాటల్లో బలపరచెను అని చదువుకున్నాం, కిందికి వచ్చేటప్పటికి స్థిరపరచెను అనే మాట మనం చదువుతున్నాం. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచూ ఉండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటన్నప్పుడు, యెహోషాపాతు జీవితంలో అతను తన మనసును దృఢపరుచుకున్నవాడై, ఆ పదం చూడండి అక్కడ, తన మనసును దృఢపరుచుకున్నాడట. దృఢపరుచుకోవటం అంటే తన మనసును ఏంటంటే ఇంకా తన మనసు స్థిరపరుచుకున్నాడు. తన మనసులో ఫిక్స్ అయిపోయాడు. అది కరెక్ట్. తన మనసులో ఫిక్స్ అయిపోయాడు. దేనికి ఫిక్స్ అయిపోయాడు ఆయన? యెహోషాపాతు దేనికి ఫిక్స్ అయిపోయాడు? యెహోషాపాతు తన మనసును దేనికైనా ఏమంటే
ఫిక్స్ చేసుకున్నాడు అన్నప్పుడు ఇదిగో ఏది ఏమైనప్పటికీ కూడా నేను యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అంతే. దేవుడండి ఎంత సంతోషపడతాడండి నిజంగా ఆ మాట అన్నప్పుడు, ఆ కమిట్మెంట్ యెహోషాపాతు తీసుకున్నప్పుడు. నిజంగా మీకు అర్థం కావడానికి ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను చరిత్రలో. మోషే గారిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మోషే గారు కూడా తాను తల్లి పిలిచింది, పెంచిన తల్లి, కన్నతల్లిగా పెంచిన తల్లి పిలిచింది. ఎవరు పెంచిన తల్లి? ఫరో కుమార్తె. తండ్రి ముందు నిలవపెట్టింది, నాయనా ఒక్కసారి నువ్వు నా కుమారుడు అని ఒప్పుకో, నన్ను అమ్మాని నువ్వు పిలువు. ఇప్పుడు కానీ నువ్వు కానీ నన్ను కానీ నా తండ్రి ముందు నన్ను తల్లిగా నువ్వు ఒప్పుకుంటే, నా తండ్రి కూర్చున్న సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు, నా తండ్రి చేతిలో ఉన్న రాజధనం నీ చేతికి వస్తుంది, ఐగుప్తులో ఉన్న ధనం అంతా నీ పాదాల దగ్గర పడిపోతుంది, ప్రజలంతా నీకు సలాం, నీకు సెల్యూట్ చేస్తారు. ఇదో గొప్ప అవకాశం. కేవలం నన్ను తల్లి అని ఒప్పుకుంటే చాలు. ఆహా, గొప్ప అవకాశం కదండి. కానీ అప్పటికి మోషే ఆయన కూడా తన మనసును దృఢపరుచుకున్నాడు. ఇక్కడ యెహోషాపాతు తన మనసును ఎలా అయితే దృఢపరుచుకున్నాడో, మోషే కూడా దృఢపరుచుకున్నాడు తన మనసును. ఇంతకు మోషే ఎలా దృఢపరుచుకున్నాడు? మోషే దేనికి దృఢపరుచుకున్నాడు తన మనసును? అది మనకి తెలియాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది కదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, అంటే ఆయన దేనికి ఫిక్స్ అయిపోయాడు అని అంటే, నాకు ఈ పాప భోగములు వద్దు, నాకు ఈ రాజభోగము నాకు వద్దు. మరి ఏం కావాలి మోషే, నువ్వు దేనికి ఫిక్స్ అయిపోతున్నావు అన్నప్పుడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే నాకు మేలు. ఇక నేను దీనికే కన్ఫర్మ్ అయిపోయాను. అంటే ఈరోజు ఒక యెహోషాపాతు నీకు నేర్పిస్తున్నది ఏంటి? ఒక మోషే జీవితం నీకు నేర్పిస్తున్నది ఏంటి? నీవు కూడా ఒక నిర్ధారణ చేసుకోవాలి. నీవు కూడా నీ మనసులో ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏంటి ఆ దృఢమైన నిర్ణయం? నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, నా ద్వారా నా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి. నా ద్వారా క్రీస్తు మహిమపరచబడాలి. నా ద్వారా క్రైస్తవం ఎంత గొప్పదో తెలియపరచబడాలి. నా ద్వారా బైబిల్ ఎంత గొప్పదో తెలియాలి సమాజానికి. ఇది నేను తీసుకున్న ఒక గొప్ప నిర్ణయముగా నువ్వు భావించు. ఆ రోజు యెహోషాపాతు తీసుకున్న దృఢమైన నిర్ణయం, మోషే తీసుకున్న దృఢమైన నిర్ణయం, ఆ దృఢమైన నిర్ణయాలు వారు తీసుకున్నందుకు వారు చరిత్రలో నిలిచిపోయారు, చరిత్ర పురుషులుగా కనబడుతున్నారు. వారి కొరకు మాట్లాడుకుంటున్నాం. అందుకే దేవుడు యెహోషాపాతుకు సహాయకుడై, మంచి మాట చూద్దామా? 119 కీర్తన గ్రంథం 119, 112 కీర్తన గ్రంథం, దావీదు గారి మాట అండి. 119, 112 నీ కట్టడలను గైకొనుటకు, దేవాని కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలిచు నిత్య నిర్ణయం. అండర్లైన్. ఇది తుద వరకు నిలిచు నిత్యమైన నిర్ణయం. నిత్యమైన నిర్ణయం. ఇక నా నిర్ణయములో ఏ విధమైన మార్పు ఉండదు. ఏమో అనుకున్నామండి, ఎటుటో ఏమీ లేదండి. మనం బైబిల్ అండి అసలు చదవాలి, ఆలోచించాలి. కానీ నిజంగా చెప్పమంటారా, బైబిల్ను వదిలిపెట్టాలనిపించదు, దేవుణ్ణి విడిచిపెట్టాలనిపించదు. లోకం చూస్తే అసహ్యం వేస్తుంటుంది. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామా, ఆ లోకానికి వెళ్ళిపోతామా, ఆ లోకంలో కన్న తండ్రితో ఉండిపోతామా, ఎప్పుడు మనకన్నా ముందు మరణించి వెళ్ళిపోయిన నీతిమంతుల చోటికి వెళ్ళిపోవాలా, వాళ్ళందరితో కలిసి ఉండాలా? ఏంటండి ఆ ఆలోచనలండి.
ఏమండి? యెహోషాపాతు, ఆయనకు ముందు దావీదు, దావీదుకు ముందు మోషే. దృఢమైన నిర్ణయాలండి. అది దృఢమైన నిర్ణయము అన్న మాటకు అర్థం మీకు కావాలన్న ఆలోచనతో ఈ సందర్భాలను మీ ముందు పెడుతున్నాను. మీరు కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలండి. తీసుకున్నారండి. మీరు బాప్తిస్మం తీసుకున్న రోజు మరి మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఆ రోజుకు చాలా బలంగా ఉంటాయి, ఆ తర్వాతనే బలహీనపడిపోతుంటాయి. అలా ఉండకూడదండి. అలా ఎలా ఉంటాయి? బాప్తిస్మం తీసుకున్న రోజు ఎంత 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 భక్తి అండి ఆ రోజు. నిజంగా మీలో జ్ఞాపకం చేసుకోనండి. బాప్తిస్మం తీసుకున్న రోజు ఎంత కమిట్మెంట్తో మీరు ఆ రోజు బాప్తిస్మం తీసుకున్నారు. ఇదిగో తల్లిదండ్రులు వద్దంటున్నారా, ఇదిగో బంధువులు వద్దన్నారా, ఊరిలో ఉన్న వాళ్ళు వద్దన్నారా, తీసుకుంటే ఎవరే నిన్ను అలా ఇలా అంటారని నీకు తెలుసా? అయినా పర్వాలేదు అనుకున్నావా? కష్టాలను తెలుసు కదా, శ్రమలను తెలుసు కదా, తెలుసు కదా ఆ రోజు. అయినా అవన్నీ కాదనుకొని, అవన్నీ వచ్చినా పర్వాలేదు అనుకొని ఒక ఎలాంటి బలమైన నిర్ణయాన్ని తీసుకొని క్రీస్తులోనికి వచ్చే సంఘంలోనికి అడుగు పెట్టావు. ఈరోజు ఎందుకు బలహీనమైపోతున్నావు? నువ్వు ఎందుకు బలహీనమైపోతున్నావు? ఆ రోజు ఒకవేళ నువ్వు తీసుకున్నది నిర్ణయం నిత్యమైన నిర్ణయం. దావీదు గారు అదే అంటారు, నీ ఆజ్ఞలను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును లోపరిచేశాను, నీ మాటకు లోపరిచేశాను, నేను నీ మాటలకు నా హృదయాన్ని లోపరుచుకున్నానయ్యా. ఇక ఇది నా నిత్యమైన నిర్ణయం అయ్యా. ఇందులో మార్పు లేదయ్యా. ఇక మోషే అదే, దావీదు అదే, యెహోషాపాతు కూడా అదేనండి. మరి అన్నప్పుడు యెహోషాపాతుకు దేవుడు సహాయం చేశాడు కనుకనే రాజ్యం అక్కడ బలపడేను అని చదువుకున్న ముందు ఇక్కడ స్థిరపడింది రాజ్యం, యూదా రాజ్యం. ఇంకా చూద్దాం కిందికి వెళ్ళేటప్పటికీ తన తండ్రి ఏమండి దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. నెక్స్ట్ ఏమండి ఎక్కడెక్కడైతే మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో ఆ దేవతా స్తంభాలు ఉన్నత స్థలాలన్నీ పడగొట్టించేశాడు. నెక్స్ట్ అతను చేస్తున్న రెండవ పని ఏంటో చూద్దాం. రెండవది, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెనహాయిలును, ఓబద్యను, జకరియను, నెతనేలును, మీకానును, షెమయ, నెతన్య, జబద్య, ఆషాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబోదోనియా అను లేవీయులను యాజకుడైన ఎలీషామానును యెహోరామును పంపెను. వీళ్ళంతా ఎవరో తెలుసా? వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నాడు యెహోషాపాతు. దేనికి సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా? వీళ్ళందరినీ కూడా, ఇదిగో మీ అందరికీ పని ఏంటంటే యూదా రాజ్యములో ఉన్నటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాలలో ఉన్నటువంటి యూదులైన ప్రజలందరి దగ్గరకు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని మీరు బోధించండి. నిజంగానండి ఏ రాజు చేపట్టని, ఏ రాజు తీసుకుని ఒక గొప్ప అద్భుతమైన నిర్ణయం అండి తీసుకున్నాడు యెహోషాపాతు. వండర్ఫుల్ డెసిషన్ అండి నిజంగా. అంటే వీళ్ళందరినీ నేను సెలెక్ట్ చేసి సువార్థికులుగా అని మనం అనుకుందాం, కాసేపు బోధకులుగా అని మనం మాట్లాడుకుంటే, ఆయన అధికారములోనికి వచ్చిన 3వ సంవత్సరములో బోధకులను సిద్ధం చేసి ధర్మశాస్త్రములో దిట్ట అయిన వారిని పట్టణాలలోనికి పంపించి ఆ ప్రతి పట్టణంలో ఉన్న వారందరికీ ధర్మశాస్త్రముల సంగతులన్నీ వారికి తెలియాలి, వారందరికీ మీరు చెప్పాలి, నేర్పించాలి. ఎందుకు అటువంటి ఆలోచన చేశాడు ఈయన? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము ప్రజలకు తెలియాలా? దేవుని వాక్యం ప్రజలకు అందాలండి. నిజంగానండి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా యెహోషాపాతుకు. ఎందుకు? ఒక రాజుగా రాజ్యములో ఉన్న ప్రజలందరికీ ఏమండి రాజశాస్త్రం వేరు, ధర్మశాస్త్రం వేరు, రాజ్యాంగం వేరు, దేవుని రాజ్యాంగం వేరు. దేవుని నీతి తెలియాలి, దేవుని న్యాయ విధులు తెలియాలి. ఎందుకు తెలియాలి? వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? కీర్తనకారుడు మాట్లాడుతూ, నీ వాక్యము వెల్లడి అగుడతోడని వెలుగు కలుగును. నీ వాక్యము వెల్లడైపోయిన వెంటనే విన్నవారి జీవితాలలో వెలుగు, అది వారికి తెలివిని పుట్టిస్తుంది వాక్యం. అంతేకాదు ఆ వాక్యము బ్రతికిస్తుంది. వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇంకా సొలొమోను గారు ఏమంటారు తెలుసా? సొలొమోను గారు వాక్యం గురించి, వాక్యం ధర్మశాస్త్రం లేకపోతే, వాక్యం లేకపోతే ఏం జరుగుతుంది అన్నాడు తెలుసా? ఆయన 29:18 సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో
ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 18వ వచనంలో దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం లేకపోతే జనులు కట్టు లేకుండా అంటే దాని అర్థం ఏంటిక? ఒక నియమం అనేది లేకుండా. సిగ్నల్స్ లేకపోతే ఎలా వెళతారు ప్రజలు? వెహికల్స్ అని ఏమైపోతాయి? ప్రమాదాలు. సిగ్నల్స్ లేకపోతే, ట్రాఫిక్ రూల్స్ లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి అన్నది ఈ రోజుల్లో ఎంత నిజమో. దేవుని ధర్మశాస్త్రం అన్నది ప్రజల మధ్యకు వెళ్ళకపోతే, అది వారి మనస్సుల్లో పెట్టకపోతే, అమ్మో రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రజలు నీతి న్యాయాలను విడిచిపెడతారు, ధర్మాన్ని విడిచిపెట్టేస్తారు. అందుకేనండి మనిషిలో భయాన్ని పుట్టించేది. అందుకే కీర్తనకారుడు దావీదు గారే మాట్లాడదు 119 ఏమంటారు తెలుసు కదండి? అయ్యా నీ వాక్యము నాలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యము భయాన్ని పుట్టించేది. ఎవరు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. దేవాని ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కదా. అంటే ఏ వాక్యం అయితే మనిషిలో భయాన్ని కలిగిస్తుందో, ఏ వాక్యం మనిషిలో పాపం లేకుండా చేస్తుందో, ఏ వాక్యం అయితే మనిషికి వెలుగుగా ఉండి మనిషికి త్రోవను చూపిస్తుందో, ఏ వాక్యం అయితే మనిషికి ఆదరణ కలిగిస్తుందో, ఏ వాక్యం అయితే నెమ్మది కలిగిస్తుందో, ఏ వాక్యం అయితే మనిషిని హెచ్చరిస్తుందో, ఏ వాక్యం లేకపోతే జనులు కట్టలు తెంచుకొని వెళ్ళిపోతారో ఆ వాక్యాన్ని బోధించగలిగిన సమర్థులైన నాయకులను ఏర్పాటు చేసి మీరు యూదా దేశంలోని అన్ని పట్టణాలకు వెళ్ళి ప్రజలందరినీ కూర్చోబెట్టి ఈ వాక్యాన్ని చెప్పి ప్రజలందరినీ కూడా అయ్యా వాక్యానుసారంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా చేయండి. ఈరోజు ఉందంటే వెళ్ళామనుకోండి, పర్మిషన్ ఉందా అని వస్తారు. మీకు తెలియంది ఏముంది? దేనికి పర్మిషన్? దేనికండి పర్మిషన్? మంచిగా బ్రతకండి అని చెప్పడానికి పర్మిషన్ కావాలా? నీతిగా యథార్థంగా నడుచుకోండి అని చెప్పడానికి పర్మిషన్ కావాలా? మనసు మార్చుకోండి అని చెప్పడానికా? ఏంటోనండి నిజంగా అర్థం అవటం లేదండి. బైబిల్ తెలియటం లేదండి, దీని విలువ తెలియటం లేదండి. మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు. మేలే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు వలన తను ఉన్న గ్రామానికైనా, మండల, జిల్లా, రాష్ట్రం, దేశానికి హాని అన్నది జరగదండి. నిజమైన క్రైస్తవుడి వలన ఎప్పుడు కూడా సాటి మనిషికి, తను ఉన్న దేశానికి మేలు జరుగుతుంది తప్ప నిజమైన క్రైస్తవుడి వలన ఎప్పుడు కూడా దేశానికి హాని, కీడు అన్నది ఎప్పుడూ జరగదు. నిజమైన క్రైస్తవుడు వలన నిజంగానండి యెహోషాపాతు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం ప్రజలందరిలోనికి వీళ్ళని పంపించేస్తున్నాడు. ఇంక తర్వాత చూద్దామా? నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తారా? యూదా దేశము చుట్టూ 9వ వచనంలో వారి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినూ సంచరించుచు జనులకు బోధించిరి. జరుగుతుంది, సభలు జరుగుతున్నాయి, మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్స్ పెట్టించాడు రాజుగా. అందుకే ఒకనొకప్పుడు సభలో చెప్పానండి, నిజంగా మన సభలండి, నిజంగా మన సభలు నాయకులు దగ్గరుండి వారి ఖర్చులతో, వారి కష్టంతో మనలతో సభలు పెట్టించాలండి. నిజంగా ప్రజల మీద ఏమాత్రం వారికి ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా, నిజంగా వారికి చిత్తశుద్ధి ఉన్నా, ఎందుకంటే మతం మారమని కాదు కదండి మనం చెబుతాం, ఒరేయ్ మీ మనసు మార్చుకోండి రా, మనసు మార్చుకోండి, మనసు మార్చుకోమనే కదా మనం చెబుతాం. మనం చేసే సభలన్నీ కూడా మీరు చూడండి ఎలా ఉంటాయో సమాజానికి మేలు కోరేవే కదండి, సమాజ శ్రేయస్సు కోరుకునేవే కదా మనం మాట్లాడతాం. అన్నప్పుడు ఎవరు చేయాలి? ఒకప్పుడు యెహోషాపాతు చేసిన కార్యక్రమం అదే. అందుకేనండి ఆ రాజ్యం యెహోషాపాతు అలాంటి రాజు రాజ్యాధికారిగా ఉన్నంత వరకు ఆ రాజ్యం సుభిక్షంగా ఉందండి. అలాంటి యెహోషాపాతు అలాంటి రాజు రాజ్యాధికారిగా ఉన్నంత వరకు యూదా రాజ్యం అంతా నిమ్మలముగా ఉంది, నెమ్మదిగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, ఏ భయము లేకుండా ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో మన దేశం. ఇప్పుడు చూడండి
ఏ దేశాన్నైనా మీరు చూడండి, ఈరోజు క్షణ క్షణం భయంతో బ్రతకటం లేదంటారా? మీరు చెప్పండి. జరుగుతున్న హత్యలు మీరు చూడట్లేదా? జరుగుతున్న అత్యాచారాలు ఎంత భయంకరం అండి, ఎంత ఘోరం. ఆ నార్త్లోండి మనుషుల్లా ప్రవర్తిస్తున్నారండి వాళ్ళు. ఏమైనా నార్త్లో మనుషుల్లా ప్రవర్తిస్తున్నా మృగాల కన్నా హీనంగా, మృగాల కన్నా దారుణంగా. ఎలాంటి సంఘటనలండి? 2012 డిసెంబర్ ముగింపులో ఢిల్లీలో జరిగిన నిర్భయ మొదలుకుంటే నిన్న మొన్న జరిగిన మనిషి అత్యాచారం వరకు ప్రపంచం ముందు భారతదేశ పరువు ప్రతిష్టతలు మంటగలిపే విధంగా ఉన్నాయండి. మరలా మన దేశంలో స్త్రీలు దేవతలు, స్త్రీలకు ఓ గొప్ప గౌరవం మాటలేనా? చేతల్లో ఎక్కడయ్యా చేతల్లో చూపిస్తున్నారు? ఎక్కడుందయ్యా గౌరవం? వచ్చే సినిమాలలో స్త్రీలను అసభ్యకరంగా చూపించడమే కదా, అశ్లీలంగా చూపిస్తున్నారు కదా. సినిమాలలో అశ్లీలంగా అసభ్యంగా అసభ్యకరంగా చూపిస్తున్నారు. వారి చేత ఏమంటే నాట్యాలు వారి చేత వేయిస్తున్నారు. సీరియళ్లలో విలన్లుగా చూపిస్తున్నారు. ఎక్కడ గౌరవం చెప్పండి? సినిమాల్లో గౌరవం లేదు స్త్రీల పట్ల, సీరియల్లో గౌరవం లేదు స్త్రీల పట్ల. ఇక సమాజంలో ఎక్కడ ఉంటుంది స్త్రీల పట్ల గౌరవం? స్త్రీని స్త్రీగా చూడండి చాలు, మీకు దండం. దేవతలు వద్దులేండి, స్త్రీలుగా గౌరవించండి చాలు. ఎంత బాధ అండి. ఎందుకు ఇలా జరుగుతుందంటారా? ఎవరి భయం లేదు వాళ్ళకి. దేవుడు భయం ఉండాలి. దేవుడు భయం ఉండాలి. దేవుడు మాట వెళ్ళాలి. దేవుడు మాటకి ఎక్కడికక్కడ సంఖ్యల్లో అడ్డుకట్లు వేసేశారు. అందుకేనేమోనండి దేవుడు మనకి సోషల్ మీడియా ఇచ్చాడు. కానీ ఈ సోషల్ మీడియాలో కూడా దయ్యంగా అమ్మో దీన్ని విడిచిపెడతాడు వాడు, ఇందులో కూడా వాడు ప్రవేశించేశాడు. అందుకే నేను ఒకటే అనుకో, ఏ సోషల్ మీడియా అయితే ఈరోజు యువతను మనిషిని దేవునికి దూరం చేసిందో అదే సోషల్ మీడియా ద్వారా మనిషిలో దేవుని భయాన్ని పుట్టించి మనిషికి దేవుని విలువలు వాడికి నేర్పించి దేవునికి దగ్గర చేయాలి అని అంటే మనం ఇందులోకి రావాలి. తప్పదిక మనం రావాలి. ఏ సోషల్ మీడియా ద్వారా బైబిల్ను ఏలన చేస్తున్నారో, ఏ సోషల్ మీడియా ద్వారా యేసుక్రీస్తుపై నిందలు వేస్తున్నారో, ఏ సోషల్ మీడియా ద్వారా క్రిస్టియానిపై బురద చల్లుతున్నారో, ఏ సోషల్ మీడియా ద్వారా ఈరోజు మనిషి యొక్క విలువలు పతనమైపోతున్నాయో అదే సోషల్ మీడియా. ఈరోజు నువ్వు చూస్తున్నది ఇదే సోషల్ మీడియా. ఈరోజు నువ్వు చూస్తున్నది అదే. నీ చేతిలో ఉన్న మొబైల్, అందులో ఉన్నది సోషల్ మీడియా. అది ఒక ఫేస్బుక్, అది ఒక ట్విట్టరా, ఒక ఇన్స్టాగ్రామా, ఒక టెలిగ్రామా, ఒక వాట్సాపా, ఒక యూట్యూబా, ఒక మెసెంజరా, ఏదైనా ఇవన్నీ నీ చేతిలో ఉన్నాయే. ఏం చేయగలుగుతున్నావు ఈ చేతిలో? నీ చేతిలో ఉన్న ఈ సోషల్ మీడియా ద్వారా నువ్వు ఏం చేయగలుగుతున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించు. నువ్వు కూడా అందులో ఆ ఉచ్చులో ఆ వరలో పడిపోయావా? నువ్వు కూడా పాడైపోయావా? బాగు చేద్దామనుకుని పాడైపోయావా? వద్దు. నిజమైన క్రైస్తవుడుగా ఒక బలమైన నిర్ణయాన్ని, దృఢమైన నిర్ణయాన్ని తీసుకో. ఈరోజు ఏ సోషల్ మీడియా సమాజాన్ని ఈరోజు దేవుని వైపు చూడకుండా, వాక్యాన్ని విననివ్వకుండా, ఆలోచన చెయ్యనివ్వకుండా, మనిషిలో నైతిక విలువలు లేకుండా మనిషిని మృగం కన్నా దారుణంగా మారుస్తుందో ఈ సోషల్ మీడియా ద్వారా నేను చచ్చేలోపు కొందరినైనా దేవుని వైపుకు నడిపించాలి, దేవుడు అంటే ఏంటో ఈ సమాజానికి తెలియచేయాలి అని ఒక దృఢమైన నిర్ణయం తీసుకో. ఈరోజు మేము చేస్తున్న దీన్ని నువ్వు చేయగలిగితే చాలు, సహకరించగలిగితే చాలు. ఏమండి, ఈ వాక్యం చెప్పడమే కాదండి, నేను నిజంగా చివరిలో చెప్తాను అనుకున్నాను. ఎంత కష్టం అనిపిస్తుంది తెలుసా అండి? నా కళ్ళు నొప్పులు లేసి కళ్ళు లాగేస్తున్నాయి. మీకు తెలుసు కారణం? ఉదయాన్నే 7 గంటలకు లేవగానే సెల్ మొబైల్ ముందు పెట్టుకొని 7 నుంచి సుమారు 8 గంట వరకు నా మొబైల్లో ఉన్నటువంటి బ్రాడ్కాస్ట్లో ఒక్కొక్క దాంట్లో 250 నెంబర్లు అంటే సుమారు 1000 మంది ఉంటారు. అవన్నీ సెలెక్ట్ చేసుకోవటం, అలానే ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం, వాట్సాప్లో చేయడం, టెలిగ్రామ్లో చేయటం, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి ఇవన్నీ. అలా నాకు తెలిసిన గ్రూపులు సుమారుగా 60-70 గ్రూపులు ఇంత మునుపు ఒకేసారి సెలెక్ట్ చేసి ఒకేసారి వెళ్ళిపోయావు. ఇప్పుడు అలా కాదు. మీకు తెలుసు
ఏమండి ఇవన్నిటికీ చేరిపోవాలి ఏంటి 7 గంటలు కూర్చుంటే 8 గంటలు ఉదయం లేవగానే దాన్ని ముందు కూర్చొని రోజు చూసి సెలెక్ట్ చేసి ఇంకెక్కడైనా మిస్ అయిపోయి, ఏ గ్రూప్ అయినా మిస్ అయిపోయిందా, ఏ వ్యక్తి అయినా మిస్ అయిపోయాడా అని అన్నిటికీ పట్టడానికి చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఆరోగ్యం పాడైపోతుందని చెప్పుకుంటున్నాను ఒక విధంగా, నా కళ్ళు మరి ముఖ్యంగా. ఎందుకు? నాలో ఉన్న ఆ తపన, దయ్యం అపవాది ఎక్కడ కొట్టిందో నాకు అర్థమైంది. అందరి చేతుల్లో అదే ఉంది ఈరోజు. వాడు ఈరోజు మనుషులను చాలా సులువుగా మాయ చేసి మోసం చేసి అందులో నుంచి బయటికి రాకుండగా వాక్యం వింటున్నట్టుగానే, వాక్యం చదువుతున్నట్టుగానే వాడిని ట్రాప్ చేసి వాడిని బయటికి తీసుకెళ్ళి ఎంత పతన వైపు తీసుకుని వెళ్ళిపోతున్నాడో నాకు తెలుసు కనుకనే నేను చేస్తున్నాను. కనీసం అండి ఇక నేను ఏమనుకున్నాడో తెలుసా అంటే, నేను ఇక అన్ని గ్రూపుల్లో చాలా 60-70 గ్రూపులు అండి సుమారుగా, నా వల్ల అవ్వటం లేదు. బయటకు వచ్చేద్దాం. కేవలం నాకు పర్సనల్గా ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, బైబిల్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో, కొన్ని ముఖ్యమైన కొన్ని గ్రూపులు, అందులో మాత్రం ఉండి మిగతా అన్ని బయటకు వచ్చి మీరు చేయలేరండి. కనీసం మీకు వచ్చిన దాన్ని మీరు కనీసం షేర్ చేయలేరండి. మీకు వచ్చిన దాన్ని షేర్ చేయలేరా? మిమ్మల్ని మాట్లాడమంటాం లేదే, మిమ్మల్ని కష్టపడమంటాం లేదే. కనీసం మీ మొబైల్కి వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని కనీసం మీరు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయలేకపోతున్నారా? ఏమంటే నిజంగా మీలో చాలా మందిని బట్టి నేను చాలా అతిశయపడుతున్నాను. కారణం ఏంటంటే వాట్సాప్ స్టేటస్ను ఒక ఉద్యమంలాగా మీరు చేస్తున్నారు. నిజంగా ప్రారంభం నుంచి ఈ రోజు వరకు పెట్టిన వెంటనేనండి అందరూ స్టేటస్లుగా పెట్టి కొన్ని 100,000 మందికి రోజు వాక్యాన్ని వినిపిస్తున్నారంటే మీరు నమ్ముతున్నారు చెప్పండి? కొన్ని 1000 మందికి వాక్యాన్ని వినిపిస్తున్నారండి. ఒక ఉద్యమంలో ప్రారంభమైందండి వాట్సాప్ స్టేటస్ ద్వారా వాక్యం అనేది ప్రకటించడం అనేది. ప్రియులారా, ఆ రోజు యెహోషాపాతు ఎంత గొప్ప నిర్ణయం చేశాడంటే, కొందరు సెలెక్ట్ చేసుకున్నాడు, యూదా పట్టణాలన్నింటిలోనికి పంపించేశాడు. అన్ని చోట్ల వాక్యం ప్రకటించండి, వాక్యం ప్రకటించాలి, వాక్యం ప్రకటింపబడాలి. వాక్యం ప్రకటింపబడకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు. అలా కట్టు లేకుండా తిరగటం వల్ల భక్తిహీనులుగా మారుతారు. భక్తిహీనులుగా మారితే రాజ్యములో దోపిడీలు పెరుగుతాయి, దొంగతనాలు పెరుగుతాయి, మానభంగాలు, అత్యాచారాలు. అందుకే ఇవన్నీ రాజ్యం అంతా నెమ్మదిగా ఉండాలి, నిమ్మలముగా ఉండాలి అని అంటే దేవుని మాటే శరణ్యం అని ఒక రాజు అండి, ఒక రాజు కంటిన్యూగా 25 సంవత్సరాలు నో ఎలక్షన్, డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయాడు ఆయనే దేవుని మాట ద్వారా తప్ప రాజ్యంలో నెమ్మది అనేది ఉండదు అని ఎరిగిన వాడుగా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తన దేవుని మాటలను పంపించి ప్రకటింపచేశాడే. దీన్ని బట్టి నీకు నాకు మనకేమర్థం అవ్వాలో తెలుసా? రాష్ట్రంలో నెమ్మది, దేశంలో నెమ్మది, ఆఖరికి నీ కుటుంబంలో నెమ్మది కావాలన్నా, నిమ్మలంగా నీ కుటుంబంలో ఉండాలి అన్నా, నీ కుటుంబంలో, రాజ్యంలో, రాష్ట్రంలో ఉండవలసింది దేవుని మాట, వేరే కాదు. అంతే. నా కుటుంబంలో నెమ్మది లేదండి, ఉండదండి. ఎందుకు? దేవునికి ఎక్కడ మీరు విలువ ఇచ్చారు? దేవునికి ఎక్కడ స్థానం ఇచ్చారు? దేవుని మాటకి ఎక్కడ మీరు చోటు ఇచ్చారు చెప్పండి? దేవుని మాటకు చోటు ఇవ్వనంత వరకు నీ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఉండదు. యెహోషాపాతు తీసుకున్న గొప్ప నిర్ణయం అంటే, నాకైతే అండి యెహోషాపాతు చరిత్ర చదివిన తర్వాత ఇక్కడే ఆగిపోవాలనిపించిందండి. అంతే, ఇక్కడే ఆగిపోవాలనిపించింది. ఎవరు తీసుకొని ఎవరికి రాని ఆలోచన అండి యెహోషాపాతు చేశాడు. గొప్పవాడండి. చూద్దామా? ఇంకా 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 వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదామా? రైట్, చూడండి. ఇక 10వ వచనంలో, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములు అన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున. ఎందుకు? ప్రజలందరికీ కూడా వాక్యం ప్రకటింపబడుతుంది. రాజ్యంలో ప్రజలందరికీ వాక్యం ప్రకటింపబడటం చూసి చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలలో వాళ్ళకు వాక్యం ప్రకటింపబడటం చూసి భయపడిపోతున్నారట. వాళ్ళు భయపడిపోతున్నారట. నిజమే కదండి, వాక్యం ప్రకటిస్తే భయం కదండి. భయం కనుకనే కదండి మీకు పర్మిషన్ ఉందని వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు మీరు ఇక్కడ పంచకూడదు అంటున్నారు, ఇక్కడ చెప్పకూడదు అంటున్నారు. భయం అండి, భయం. తర్వాత చూద్దామా? ఇంకా ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతుకు, ఇది యూదా దేశం చుట్టూ ఉన్న దేశం రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము, నో వార్. ఇంకేం వెళ్తారు చెప్పండి? రేయ్, అక్కడున్నది ఎవరు? నా పిల్లలు, నా ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు, నా ఆజ్ఞలకు లోబడేవారు. నా ఆజ్ఞలకు లోబడే వారి వైపు కన్నెత్తి చూసేవారు. రాజు ఎవడు? రాజ్యమేది?
దేవుడటండి భయపడిపోయారటండి చుట్టూ ఉన్నవారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఫిలిస్తీయులలో కొందరు, తెలుసు కదండి ఫిలిస్తీ దేశం ఎక్కడుంది? మధ్యధరా సముద్రానికి తూర్పున ఆనుకుని, ఆ తీరాన్ని ఆనుకుని ఉన్నది ఫిలిస్తీ దేశం. ఆ ఫిలిస్తీయులలో కొందరు యెహోషాపాతుకు పన్నులు కానుకలు ఇచ్చుచూ ఉండిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేక పోతులను తెచ్చుచూ ఉండిరి అన్నాడు. ఇవన్నీ కానుకలు అండి, పండుగ ఇచ్చేస్తున్నారండి. 12 చూద్దాం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడ యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టించెను. అంతకంతకు అవునండి, అవుతాడండి. ఎప్పుడవుతాడో తెలుసా? దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు. నువ్వెందుకు గొప్పవాడు కాలేకపోతున్నావు? గొప్పవాడు అనగానే ఆస్తులు, కార్లు, బిల్డింగ్లు కానీ కాదు ఇక్కడ. నిజంగా నువ్వెందుకు నీ ఆత్మీయ స్థితిలో నువ్వెందుకు ఎదగలేకపోతున్నావు? ఎందుకు గొప్పవాడు కాలేకపోతున్నావు? కారణం ఒకటే, విధేయత లేదు. దేవుని ఆజ్ఞకు లోబడి మనసు లేదు నీకు. అందుకే ఎక్కడున్నావు అక్కడే ఆగిపోయావయ్యా. లేదా అక్కడి నుంచి తిరోగమనం ప్రారంభమైందా నీ జీవితంలో? పురోగమనం చూడాలి తప్ప తిరోగమనం ఉండకూడదు అనుకుంటే, నీ పురోగాభివృద్ధి జరగాలి నువ్వు అనుకుంటే, దేవుడంటే భయపడు, దేవుడు మాట విను, లోబడు. ఇక్కడ యెహోషాపాతు ఆయన తీసుకున్న నిర్ణయాలు చూడండి. దానిని బట్టి అంతకంతకు యూదా గొప్పవాడైపోయాడు. యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిల్వ చేయి పట్టణములను, గొప్ప పట్టణాలనట కట్టించేసేట, సామాగ్రి నిల్వ చేసే ఆ పట్టణాలు. యూదా దేశ పట్టణములు అతనికి బహుధనము సమకూర్చబడింది. అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. ఎంత విచిత్రం చెప్పమంటారండి? యెహోషాపాతుకు సైన్యం ఎంత గొప్ప సైన్యం వచ్చేసిందంటే, సుమారుగా 11 లక్షల సైన్యం రెడీ అయిపోయిందండి. 11 లక్షల సైన్యం. తన తండ్రి ఆసా ఉన్నప్పుడు ఎంతండి? 5,80,000 ఏమో చెప్పుకున్నాం రాత్రిపూట మనం. కానీ కొడుకు యెహోషాపాతు వచ్చేటప్పటికి 11 లక్షల సైన్యం సిద్ధపడిపోయిందట. ఆహా! ఏమండి, ఒకవైపు ఏమో సామాగ్రి నిల్వ చేయటానికి కోటలు కడుతున్నాడు, మరోవైపు ఏమో 11 లక్షల సైన్యం సిద్ధమైపోయింది, మరోవైపు ఏమో ఫిలిస్తీన్లు కావచ్చు, చుట్టూ ఉన్నవారు అరబీలు కావచ్చు తీసుకొచ్చి పండిస్తున్నారట, ఐశ్వర్యం వచ్చేస్తుందట. ఇదంతా కారణం ఏంటన్నప్పుడు ఒకటే, ఏ దేశమైనా అన్ని ఫైనాన్షియల్గా కావచ్చు, అధికారపరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా ఏ దేశమైనా డెవలప్ అవ్వాలి అనుకుంటే ఒకటే, దేవుడు ముందు మోకాలు వేయటమే, దేవుడు ముందు తలదించటమే, దేవుని వాక్యానికి అక్కడ స్థానం ఇవ్వటమే. అప్పుడు ఇచ్చి చూడు, నువ్వు దేవుని వాక్యానికి చోటు ఇచ్చి చూడు. దేవుని వాక్య ప్రకారంగా పాలించటం ప్రారంభిస్తే ఏ దేశములో కరువు ఉండదు, అతివృష్టి ఉండదు. బాగుంటుందండి. యెహోషాపాతు సాక్ష్యంగా లేడు, మనకు ఉన్నాడు. ఇంకా చూద్దామా 18లో 18 ఇలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతానండి. 19కి వెళ్ళేటప్పటికి వీరు కాక, ఇప్పుడు చెప్పండి 11 లక్షల మంది కాక, వీరు కాక రాజు యొక్క పరివారములో ఇంకా అనేక మంది చేరిపోయారు. 18వ అధ్యాయం. తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత ఏమేం కలిగాయి అతనికి ఘనత, ఐశ్వర్యము ఘనతతో పాటు ఏమొచ్చేసింది? ఐశ్వర్యం కూడా వచ్చేసింది. యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఇక రాగానే ఐశ్వర్యం వచ్చేసింది, ఘనత వచ్చేసింది. ఇక ఈలోపు ఇక్కడ చేసినటువంటి యెహోషాపాతు చేసిన ఒక తప్పుడు పని, యెహోషాపాతు వేసిన ఒక రాంగ్ స్టెప్ ఏంటంటే, ఆహాబుతో వియ్యముందాడు. ఆహాబు ఎవరు? ఆహాబు మంచివాడు కాదు. ఆహాబు చాలా దుర్మార్గుడు, దుష్టుడు. ఆహాబు గురించి దేవుడు వాడి గురించి చాలా భయంకరంగా వ్రాయించాడు. అతనికి ముందున్న వాడు కూడా అలాంటి క్రూరుడైన వాడు మరొకడు లేడు అని వ్రాయించేశాడు. కారణం ఏమిటి అన్నప్పుడు, బయలుదేవతలకు స్థానం ఇచ్చిన వాడు. 400 మంది బయలు ప్రవక్తలను తెచ్చి తన భార్య యెజెబెలు పోషిస్తుంటే కిమ్మనకుండగా ఉన్నవాడు. పాపం అమాయకుడైన నాబోతు ద్రాక్ష తోటను ఇవ్వనందుకు అతని దారుణంగా చంపించిన వాడు భార్యతో కలిసి. ఆ ఎద్బయేలు సీదోను కుమార్తె అయినటువంటి, సీదోను రాజు కుమార్తె అయిన ఎద్బయేలుకు ఆ ఎద్బయేలు కుమార్తె అయిన యెజెబెలును తెచ్చి వివాహం చేసుకున్నాడు. అసలు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలీయుడివి కదా, ఇశ్రాయేల్ దేశంలో నీకు ఎవరు పిల్లలు లేరా? నీకు ఇశ్రాయేల్ దేశంలో ఎవరు నీకు కొడుకు లేదా నీకు భార్య ఎవరు లేనట్టుగా పోయి వాడితో, అంటే ఏదో వ్యాపారానికి సంబంధించో లేకపోతే యుద్ధం ఉండదు అనుకో, దేనికో మొత్తానికైతేనండి లాలూచి పడ్డాడనమాట. ఎవరు? ఆహాబు. లాలూచి పడి ఆ సీదోను కుమార్తెను తెచ్చుకున్నాడు పెళ్లి భార్యగా.
కానీ ఆమె వచ్చేటప్పుడు ఏం చేసింది? అమ్మో నేను ఊరికనే వచ్చేస్తానా, నేను నాతో వచ్చి నా దేవత కూడా రావాలి, బయలుదేవత నా దేవతే కాదు కదా, మరి దానికి సంబంధించిన ప్రవక్తలు కూడా రావాలి. ఏమండి, మీరు కానీ ఎక్కడైనా ఒక చోట చిన్ని తప్పుకు మీరు అవకాశం ఇస్తే ఆ తర్వాత జరిగే భయంకరమైన పరిణామాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అన్నాడు, మీరు అపవాదికి ఎక్కడ మీరు చోటు ఇవ్వకండి. ఇక్కడ ఇతను చూస్తుంటేనండి, ఇతను ఏం చేశాడట, ఈ యెహోషాపాతు అంటే వియ్యం ఉంది అంటే వియ్యం కూడా అయ్యాడు. ఎలా వియ్యం కూడా అయ్యాడంటారా? తన కొడుకు యెహోషాపాతు కొడుకైన యెహోరామును తీసుకొని వెళ్ళి అక్కడ ఆహాబు యెజబేలు గర్భాన పుట్టినటువంటి అతల్య ఆమెను కోడలుగా తెచ్చేసుకున్నాడంటే. ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి తప్పు ఏంటంటే, ఆహాబు మంచివాడు కాదన్న సంగతి తెలుసు కదా, ఆహాబు దుర్మార్గత తెలుసు కదా, వాడైతే దుష్టుడు తెలుసు కదా, ఎంత క్రూరుడో తెలుసు కదా. యెజబేలు అమ్మో, అలాంటి ఫ్యామిలీతో యెహోషాపాతు ఏం చేశాడంటే వియ్యం పెట్టుకున్నాడు. తప్పు కదండి అది. ఎలా తప్పంటారా? ఏమండి, భక్తిపరుడు కదండి, భక్తుడు కదా, భక్తుడితో కదండి స్నేహం చేయాలి, జ్ఞానితో కదండి స్నేహం చేయాలి, నీతిమంతుడితో కదండి స్నేహం చేయాలి. కానీ ఇతను ఏం చేశాడు? దేవుణ్ణి పక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి, బయలుదేవతలకు స్థానం ఇచ్చి, ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపుకు తిప్పి, నీతిమంతుడైన నాబోతును చంపించి, ఏమంటే బయలు ప్రవక్తలను పోషించి, ఆ రోజు యెహోవా ప్రవక్తలందరినీ కూడా వరుసగా చంపించి, ఏమంటే కనబడిన వారందరిని చంపినటువంటి ఈ ఆహాబుతో యెహోషాపాతు, నువ్వెందుకయ్యా వియ్యమంతో నీ కొడుకుకు యెహోషాపాతు నీ కొడుకుకు యూదా రాజ్యంలో యూదా గోత్రం, బెన్యామీను గోత్రంలో ఎక్కడ వెతికిన ఒక కుమార్తె దొరకదా, అందమైన కుమార్తె? అంటే నీ స్టేటస్కి తగిన వాళ్ళు కావాలనుకున్నారో అక్కడేనండి అందరూ తప్పులో కాలేసేది అక్కడే, అందరూ అక్కడేనండి పడిపోతున్నారు. మా స్టేటస్ తగినవాడు కావాలండి, అమ్మాయి అందానికి తగినవాడు కావాలి, మా స్టేటస్ తగినవాడు కావాలి, మా కులానికి తగ్గవాడు కావాలి, బాగా డబ్బున్నవాడు కావాలి, బాగా ఉద్యోగం ఉన్నవాడు కావాలి. ఇవి తప్ప వాడికి ఏమున్నా లేకున్నా, వాడికి గుణం ఉంటే చాలు, అమ్మాయికి ఏమున్నా లేకున్నా అమ్మాయికి మంచి లక్షణాలు ఉంటే చాలు అని, ఏమండి గుణాన్ని ముందు పెట్టి జరిగేటువంటి పెళ్ళిళ్ళు ఈ కాలంలో మీరు చూస్తున్నారా? చెప్పండి. ఎక్కడున్నాయండి? లేవండి. ఏదో బయటికి మాత్రం చాలామంది చెప్తుంటారు, అనయ్య చూడండి అన్న అంటారు, ఆ తర్వాత మళ్ళీ చెవులు చెప్తారు, చూడండి అనేది పెద్దగా చెప్తారు, చెవులు చిన్నగా చెప్తారు వచ్చి, ఏమని, ఇగో మాది ఇదన్నా కొంచెం అందులో చూడండి. ఏమండి, మీరు క్రైస్తవులండి అలా అసలు ఉండొచ్చండి ఆలోచన? తప్పు కదండి. ఇక్కడ కూడా యెహోషాపాతు ఇక్కడేనండి, ఎక్కడ తప్పటడుగు పడకూడదు అక్కడేనండి. ఇక అక్కడ నుంచి మీరు చూడాలి. మీరు అనుకోవచ్చు, మీరు ఈరోజు మీరు ఏదో అయిపోయిందని మీరు అనుకోవచ్చు, పెళ్ళి అయిపోయిందని మీరు అనుకోవచ్చు, కానీ మళ్ళా చెప్తున్నాను, భవిష్యత్తులో చాలా చాలా సమస్యలు మీరు ఎదుర్కోవాలి. గుణాన్ని పక్కన పెట్టి దేనికి మీరు ఇంపార్టెన్స్, అందానికో, ధనానికో, చదువుకో, ప్రాంతానికో, కులానికి, వీటికి కానీ మీరు అవకాశం ఇచ్చి ఒకవేళ పెళ్ళే మీరు చేస్తే భవిష్యత్తు తరాలలో ఖచ్చితముగా ఎక్కడో ఒక చోట విస్ఫోటనం రాక తప్పదు, కుటుంబ వంశమే నాశనం కాక తప్పదు. ఇక్కడ యెహోషాపాతు వేసిన ఈ తప్పటడుగు ఫలితం చెప్పమంటారా? యెహోషాపాతు తర్వాత యెహోరాము తర్వాత అహజ్యా తర్వాత అతల్య. ఎవరు? ఏమండి, ఈయన గారి కోడలు ఇప్పుడు తెచ్చుకున్నాడు. ఎంత క్రూరమైన ఘోరమైన పాలన చేసిందో యూదా రాజుల్లో ఆ ఒక్కతేనండి లేడీ, కింగ్గా, క్వీన్గా ఒక్కతే కనబడుతుందండి, రాణిగా, స్త్రీగా. అందరిని రాజవంశంలో ఉన్న వాళ్ళందరినీ చంపించి పడేసిందండి. తప్పు జరిగిందండి. అందుకే చెప్తున్నాను, సేవకుడిగా, దైవజనుడిగా మీరు గుణానికి మీరు విలువివ్వండి, ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉంటారు. గుణానికి విలువిచ్చి జరిగే పెళ్ళిళ్ళు చాలా నెమ్మదిగా ఉంటాయి. దేవుడి మాటకు లోబడి జరిగిన ఏ వివాహమైనా దేవుడు అద్భుతంగా కట్టుకుంటాడు దాన్ని, ఆ కుటుంబాన్ని.
యెహోషాపాతు తప్పు చేస్తున్నాడండి ఇక్కడ. 1000 మంది కొన్ని సంవత్సరాలు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు వద్దకు పోయాను. ఆహాబు వెళ్ళిపోయాడండి, వియ్యంకుడు అయ్యాడు కదా, వెళ్ళిపోయాడండి. వెళ్ళగానే అట్టహాసంగా వచ్చేసాడు, వియ్యంకుడు వచ్చేసాడు కదా అని చెప్పేసి అని మంచి విందు ఇవ్వాలనుకున్నాడు. గొర్రెలు తీసుకురండి, మేకలు తీసుకురండి, వేసేయండి, వధించేసేయండి, మంచి భోజనం పెట్టేసేయని అన్నాడు. మంచి భోజనం పెట్టేశాడండి. పెట్టిన తర్వాతనండి వెంటనే చిన్నగా చెవిలో ఒక విషయం వేశాడు. ఏంటంటే, ఏం లేదు యెహోషాపాతు, ఎలాగో వచ్చావు కదా, మరి ఆ రామోత్గిలాతు ఉంది కదా మన పై భాగము రామోత్గిలాతును అంత మునుపు సిరియా వాళ్ళు దాన్ని ఆక్రమించేసుకున్నారు కదా, మరి ఆ రామోత్గిలాతు ఆ పట్టణం మీదకి వెళ్ళిపోయి యోర్దానికి తూర్పున ఉంటుంది అది, ఆ పట్టణం మీదకి వెళ్ళిపోయేసి దాన్ని మళ్ళీ మనం జయించి తెచ్చేసుకుందాం, మన దాంట్లో కలిపేసుకుందాం, మా దాంట్లో మరి కొంచెం మరి నీ సహాయం కూడా కావాలి, నువ్వు వస్తావా? అసలు నువ్వు ఆడితో స్నేహం పెట్టుకోవటం మొదటి తప్పు. రెండోది ఏంటంటే, ఇప్పుడు రెడీ అయిపోతున్నాడు దేనికి, యుద్ధానికి. అయితే ఇక్కడ కాస్త ఆలోచించాడండి యెహోషాపాతు. ఏమన్నాడంటే వెంటనే, అలా అయితే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటున్నావు కనుక యుద్ధానికి వెళ్లే ముందు ఒక పని చేయాలి. మరి ఏంటంటే, యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఇక్కడ ఉంటే ఆయన పిలిపించండి, ఆయన ఓకే అంటే వెళ్ళిపోదాం అనగానే అప్పుడు ఆహాబు షాక్ అయిపోయాడు. అబ్బా, యెహోవా ప్రవక్త కావాలట ఎనకు అని నసుక్కున్నాడు. పోనీలే అనుకున్నాడు. ఇగో 400 మంది ప్రవక్తలు ఉన్నారండి. ఈ 400 మంది ప్రవక్తలు ఎవరు? ఆడి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు, వీళ్ళు కాదు, యెహోవా ప్రవక్తే కావాలంటాడు యెహోషాపాతు అక్కడ గట్టిగా. అప్పుడు అంటాడు, ఒకే ఒక్క ఆయన ఉన్నాడండి, ఆయన పేరు మీకాయా. అయితే ఆడు ఎప్పుడు కూడా నా గురించి మంచి చెప్పడు, ఎప్పుడు కూడా అపశకనాలు పెరుగుతుంటాడు అని అంటాడు. 400 మంది ఒక విధంగా చెప్తే ఆయన మాత్రం వేరుగా చెప్తుంటాడు. మరి అంతే ఉంటుంది, అదే కదండి. అబ్బబ్బబ్బా, ఏంటోనండి వీళ్ళ బోధలు ఎప్పుడు కూడా సరి చేసుకోమంటారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు. అసలు ఒక్కసారన్నా ఆకాశపు వాకిలు ఇప్పుడేంటండి ఈ బోధకులు మేము, అంతే కదండి. అసలు వీళ్ళ 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 ప్రసంగాలలోనండి దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పునుగాక అని అనరు, మీరు పట్టుకోజాలన్నీ ఏమంటే ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించిన గాక అని చెప్పరు, అమ్మా నువ్వు అన్నింటిలో గెలుస్తావు అని చెప్పరు. ఎప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను చంపుతాడు, నరకంలో వేస్తాడు, కారణ అగ్ని, కాలిపోతావు, నిత్య శిక్ష, ఇయేనా? అందుకే ఛానల్ మార్చేసేయండి, వెంటనే యూట్యూబ్ పక్కన పెట్టేసేయండి, ఇది మనకొద్దు, ఈ మెసేజ్ స్కిప్ చేసేసేయండి. ఎందుకు? పడదు కదండి, ఇలాంటి మాటలు పడవు కదా. అంటే ఆ టైపు పడని వాళ్ళంతా కూడా దేన్ని ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు కానీ ప్రభు భక్తులు అనుకుంటున్నారు. ప్రభు భక్తులు కాదు, బయలు భక్తులు. వీళ్ళు కూడా ప్రభు భక్తులు కాదు, బయలు భక్తులు. ఎందుకంటే ఆ బయలు ప్రవక్తలన్నీ కూడా ఇలానే మాట్లాడుతున్నారు. అందుకే ఆడికి బాగా నచ్చాయి. కానీ ఉన్నది ఉన్నట్టుగా యెహోవా ఏది చెబితే అదే చెప్పాలి అని యెహోవా పక్షాన మాట్లాడే ప్రవక్త ఎవరు లేరంటే ఉన్నది ఒకే ఒకడు, ఆయన మాత్రం పిలిపించడం లేదు. మొత్తానికి యెహోషాపాతు పోరు తట్టుకోలేక మొత్తానికి వియ్యంకుడు కదా ఎలా వస్తాను పిలిపిద్దామని పిలిపించాడు. మీకాయ వచ్చాడండి. మీకాయని అడుగుతున్నాడండి. అడగగానే చెప్పేశాడు, నో, మీరు యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు చెప్పేశాడండి మీకాయ. అప్పుడు అంటున్నాడండి, చూసావా ఇతను వస్తే వద్దని చెప్తాడు, నేను ముందే చెప్పానా అని మళ్ళీ యెహోషాపాతు ముందే చెప్తుంటాడు. అవును, ఇది నా మాట కాదు, ఇదిగో పరలోకములో తండ్రి అయిన దేవుడు యెహోవా అక్కడ కూర్చున్నాడు సింహాసనం మీద, నేను చూస్తున్నాను, నాకు కనబడుతున్నాడు, ఆయన నాతో చెప్పిందని మీతో చెప్తున్నాను, మీ ఇష్టం. కానీ ఒక మాట చెప్తున్నాను, మీరు కానీ వెళ్ళారా ఆహాబు నువ్వు మళ్ళీ తిరిగి రావు, నువ్వు చస్తావు అదే యుద్ధంలో అన్నాడు. అంతే, సిరియాతో యుద్ధం, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు అనగానే ఆహాబుకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఇక వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ కూడా వీళ్ళు వెళ్ళమంటున్నారు, ఇది చూసే వద్దంటున్నాడు. ఇదిగో వీళ్ళందరూ చెబుతున్నది అబద్ధం, నేను చెప్తున్నది నిజం అన్నాడు. అనగానే అందులో ఒకడు వచ్చేస్తాడండి, సిద్కియా అనేవాడు వస్తాడు. మీరు 23వ వచనం చూస్తే, అప్పుడు కెనయానా కుమారుడు సిద్కియా దగ్గరికి వచ్చి మీకాయను చెంప మీద కొట్టి, పాపం నిజం చెప్పినందుకండి, మంచి చెప్పినందుకండి, వద్దురా బాబు అన్నందుకు చెంప మీద గట్టి కొట్టేశాడు మీకాయను. అయితే నాకు ఏమనిపించింది తెలుసా అండి, మీకాయను కొడుతుంటే యెహోషాపాతు నువ్వేం చేస్తున్నావా, అక్కడ చూస్తున్నావా, ప్రదర్శన చూస్తున్నావా, గద్దించొద్దా నువ్వు? రాజు కదా, యూదా రాజు కదా, భక్తిపరుడు కదా, గొప్పవాడు కదా, నువ్వు ముందు వియ్యం పెట్టుకోవడం మొదటి తప్పు, వెళ్ళడం రెండో తప్పు, యుద్ధానికి సిద్ధపడటం మూడో తప్పు. పోనీలో ఇక్కడ వెళ్ళిన తర్వాత పోనీలో యెహోవా ప్రవక్త దగ్గర విచారణ మంచి ఆలోచన చేశావు, మీకు ఆయన పిలిపించి చెప్పారు కదా, ఆగిపోవాలి కదా. పైగా ఆయన వద్దు అని చెప్పినందుకు చెంప మీద కొడతాడు, వద్దనాల కదా. యెహోషాపాతుని అడుగుతున్నాను, యెహోషాపాతుని వద్దనాల కదా, ఎందుకయ్యా నువ్వు చూస్తూ అలా వదిలేశావు? పాప ఏం చేశారు తెలుసా అండి, ఇంకా ఆ మీకాయను పట్టి చెరసాలలో వేయించండి, నేను తిరిగి వచ్చేంత వరకు అని ఆహాబు చెప్పి, ఆహాబు యెహోషాపాతు యుద్ధానికి బయలుదేరారండి. పాప మీకాయకి తెలుసు, ఒరే
నువ్వు వచ్చేంతవరకు నన్ను జైల్లో పెట్టమంటున్నావు, అసలు నువ్వు రావురా అని ఆయన మనసులో అనుకో చెప్పేశాడు కదా, నువ్వు రావని పోతావని వెళ్ళిపోయాడు. ఎంత తెలియగలడంటే ఆహాబు, ఎందుకంటే రండి మాయగాళ్ళకు మోసగాళ్ళకు బాగా తెలివితేటలు ఉంటాయండి. వీడు మాత్రం ఏం చేశాడు, మారువేషం వేసుకున్నాడట. యెహోషాపాతుతో మాత్రం నువ్వు మాత్రం ఇలానే వచ్చేసే అన్నాడట. ఈయనంత అమ్మాయి కూడా చూడండి మళ్ళీ అయ్యగారు, ఏమంటే నువ్వు మాత్రం ఇలానే ఉండాలి, నేను మాత్రం మారువేషం వేసుకుంటానని యుద్ధానికి వెళ్ళిపోయారండి. వాళ్ళక్కడ ఏమనుకున్నారు అంటే యుద్ధంలో ఎలా ఉంటుందంటే అండి, టార్గెట్ రాజండి, ముందు రాజుని కొట్టితే సైన్యం అంతా అయిపోతుంది. ఇంకా కనుక వాళ్ళు ముందుగా ప్లాన్గా ఉన్న రాజు అక్కడ రాజు ముందే చెప్పి పంపించేసాడు ఏంటంటే, ఇగో మనకు అందరితో వద్దు, రాజు చూడండి, ముందు ఆ ఇశ్రాయేల్ రాజును చూడండి, మీరు ఆ రాజును ముందు వేసేసేయండి, ఆ తర్వాత అంతా అయిపోతుంది, మీరు వచ్చేసేయండి అంతే. ఏమిటి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ వీడు మారువేషంలో ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. యెహోషాపాతు చక్క రాజవస్త్రాలు వేసుకొని యుద్ధానికి వెళ్ళేటప్పటికీ ఇతనే ఇశ్రాయేల్ రాజు అనుకొని ఇతను చుట్టుముట్టేశారండి. ఇతను చుట్టుముట్టేటప్పటికి అప్పుడు యెహోషాపాతు ఇక మొరపెడుతున్నాడండి, అయ్య బాబోయ్ నేను రాజును కాదు, నేను ఇశ్రాయేల్ రాజును కాదు, నేను ఆహాబును కాదు, నేను యెహోషాపాతును, నేను యూదా రాజును. అరే ఎందుకు వెళ్ళావయ్యా అక్కడికి నువ్వు? యెహోషాపాతు నువ్వు ఎందుకు వెళ్ళావు? అక్కడ బుద్ధుందా నీకేమైనా వెళ్ళడానికి అక్కడికి? అసలు ఆడితో స్నేహం పెట్టుకోవడం మొదటి తప్పు, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును. నీకు తెలుసు కదా ఆ మాటలు. నీ తండ్రి నీ పితరుడు దావీదు గారు ఏమన్నారు తెలుసా? 119:63 కీర్తనలో ధర్మశాస్త్రమును అనుసరించువారే, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుని వారే నాకు చెలికాండ్రు అన్నాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని విని నేర్చుకొని దాన్ని పాటించేవారే నాకు స్నేహితులని ఆయనేమో అంత చక్కగా చెబితే నువ్వేంటయ్యా ఈ దుష్టుడితో నువ్వు సహవాసం చేస్తున్నావు? వెళ్ళిపోయాడండి. మొత్తానికైతేనండి నిజంగా చావు వరకు వెళ్ళాడండి. అక్కడ కానీ ఆయన మళ్ళా మోకాళ్ళు వేసి దేవుడికి మొరపెట్టి ఉండకపోతే యెహోషాపాతు నిజంగానండి అక్కడ చచ్చిపోవాలండి యెహోషాపాతు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? పోనీలే, ఎందుకంటే చాలా మంచి పనులు చేశాడు కదా, చాలా పోనీలే నాయన వదిలేస్తున్నాను రా అన్నాడు. అక్కడి నుంచి అండి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండానండి పరారై వచ్చేసాడండి యూదా దేశానికి. మరి ఆడి సంగతి ఏంటంటే ఆహాబు వాడు మారువేషంలో ఉన్నాడు కదా, అక్కడ యుద్ధంలో ఒక సైనికుడు గురి చూడకుండానే విల్లును బాణాన్ని విడిచిపెట్టేటప్పటికి ఆ బాణం వెళ్ళి సరిగ్గా మళ్ళీ ఇతనికి తలిగిందటండి, ఇతనికి తలిగిందట. అది ఆడు గురి చూసకుండా కొట్టాడన్నట్టుగా ఉందిలే, కానీ దేవుడు ప్లాన్ అది. ఎందుకంటే మీకాయ చెప్పాడు, అక్కడ ప్రవక్త చెప్పాడు, నెరవేరాలి. బాణం వెళ్ళింది, ఆహాబుకు దిగింది, ఆహాబు అక్కడే రథం మీద పడిపోయాడు, చచ్చాడండి ఆహాబు, చచ్చిపోయాడు ఆహాబు. యూదా దేశానికి ప్రాణాలతో క్షేమంగా వచ్చాడండి ఎవరు? యెహోషాపాతు. ఎక్కడ? 19. ఇప్పుడు 19లోకి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు మనం ఇలా నెమ్మదిగా 19వ అధ్యాయానికి వచ్చేసాం. యూదా రాజు యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందు తన నగరకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని ఇప్పుడు వెంటనే దేవుడు పంపించేశాడు, ఇదిగో హనాని వెంటనే వెళ్ళిపోవాలన్నాడు. హనాని ఎవరు? ఆ పాప వాళ్ళ తండ్రికి కూడా ఆయన కదని చెప్పాడు. హనాని వచ్చేసాడండి. రాగానే హనాని వచ్చేసి చెప్తున్నాడు, అది హనాని ఎదుర్కొని పోయి రాజు యెహోషాపాతుకి ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి. అయ్యో 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 యెహోషాపాతు, నీవు భక్తిహీనులతో స్నేహము చేసి నీవు భక్తిహీనులకు సహాయము చేసి, అంటే భక్తిహీనులకు సహాయం చేయకూడదా? వాళ్ళకి సహాయం చేస్తే ఏమొస్తుందంటే నీకు? వాడు అసలే దేవుడు అంటే పడటం లేదండి, దుర్మార్గుడండి, వాడు దుష్టుడండి, వాడికి నువ్వేం సహాయం చేస్తావయ్యా? తప్పు. ఇక్కడ వీడు ఆహాబు ఎంతటి దుష్టుడైన వాడు, దుర్మార్గుడైన వాడు, క్రూరుడైన వాడు అన్న సంగతి తెలిసి, వాడు భక్తిహీనుడు అన్న సంగతి తెలిసి నువ్వు వాడికి సహాయం చేశావు. వాడు ఎవరో తెలుసా? యెహోవా శత్రువు. ఎందుకు? యెహోవా దేవుని కాదని, ఆయన మాటలను కాదని చెప్పి తన పిల్లలందరినీ కూడా ఎటువైపు తీసుకుని వెళ్ళిపోతున్నాడు చూడు. కనుక వాడు యెహోవా శత్రువు. యెహోవా శత్రువు నీకు మిత్రువా? మళ్ళీ అడుగుతున్నాను, దేవునికి శత్రువు నీకు మిత్రుడా? కదా, నువ్వు చేసిన చాలా తప్పు అని ఎప్పుడైతే హానాని గద్దించేశాడో, ఇదిగో యెహోవా సన్నిధి కోపం నీ మీదకి వస్తుంది అన్నాడండి. అంతేనండి. ఇక అయితే నీవు దేవతా స్తంభం తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు కాబట్టి నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి. మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోయాడండి ఆయన. ఇదిగో నువ్వు చాలా చేసావు కదా, మంచి క్రియలు కనబడుతున్నాయి కదా, ఓకే విడిచిపెట్టేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో హనాని, యెహోషాపాతు ఏం కోపం లేదండి, వాళ్ళ తండ్రిలాగా తీసుకెళ్ళి లోపల పడేయండి ముసలోడు అన్నాడా? అనలేదంటే. కానీ ఇక్కడ మాత్రం ఇతను అలా మాట్లాడలేదండి. అతను అన్నట్టుగా ఇతను అనలేదు. ఇంకా నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? 4వ వచనం మీరు చూస్తే, యెహోషాపాతు యెరూషలేము నుండి నివాసం చేయొచ్చు, బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం అన్యం వరకు జనుల మధ్యను సంచరించు, వారి పితృ దేవుడు యెహోవా వైపుకు అబ్బబ్బబ్బబ్బబ్బ మళ్ళీ ప్రారంభించేశాడు యాత్ర. ఏ యాత్ర? స్వార్థ యాత్ర అండి ఇది. నిజంగా
మళ్ళీ ఏంటి బేర్షేబ అంటే ఆ చివరి వరకు అండి. ఏమంటే యూదా యెరూషలేము మొదలుకుంటే ఎఫ్రాయిం అంటే పైభాగం, ఎఫ్రాయిం అంటే పైభాగం కదా, యూదా రాజ్యం పైభాగం. అక్కడి నుంచి బేర్షేబ అంటే కింది భాగం, అంటే పైన ఉత్తరం నుంచి కింద దక్షిణం వరకు చివరి వరకు కంప్లీట్గా మొత్తం రౌండ్ వేసేసాడండి. ఇంతకు ఎందుకు రౌండ్ వేసాడు? రాజ్యంలో అందరూ కూడా యెహోవా వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలని చెప్పి ప్రకటన చేసుకుంటూ అందరిని దేవుడి వైపు తిప్పేశాడండి. అబ్బాబ్బాబ్బా, ఎంత గొప్ప పని చేసావయ్యా యెహోషాపాతు, నిజంగా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావయ్యా, హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరు చక్కగా అలా అందరినీ దేవుని వైపు మళ్ళించాడట. మరియు అతడు ఆయా పట్టణంలో దేశం మంది యూదా వారు ఉన్న బృజుగా పట్టణం అంటే మళ్ళీ నెక్స్ట్ చేసిన పని అంటే తెలుసా అండి, ఆయా పట్టణాల్లో న్యాయాధిపతులను కూడా సమకూర్చాడట. ఎందుకు తెలుసా అండి? ఇంకో మాట చెప్పంటారండి, యెహోషాపాతు అన్న పేరుకి అర్థం ఏంటి తెలుసా అండి? న్యాయము తీర్చివాడు అని అర్థం. యెహోషాపాతు అన్న పేరుకి అర్థం న్యాయము తీర్చివాడు అని. నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగా ఆయా పట్టణాలలో న్యాయము తీర్చడానికి అక్కడ న్యాయాధిపతులు పెట్టి వస్తున్నాడండి ఆయన. దేవుని వైపు తిరగాలని అందరూ దేవుని వైపు తిప్పాడు. ఒకవేళ వాళ్ళ మధ్య ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు పరిశీలించడం కొరకని చెప్పి న్యాయాధిపతుల వ్యవస్థను, అంటే కోర్టులు, న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నాడు అక్కడ. మంచి ఆలోచన కదండి. అయితే న్యాయాధిపతులుగా ఎవరినైతే పెడుతున్నాడో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాడు. న్యాయాధిపతులకు వార్నింగ్ ఇచ్చాడండి ఆయన. ఎవరు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా అండి? ఇదిగో మీతో కూడా ఉండును కనుక మీరేం చేయాలి తెలుసా? మీరు యెహోవా నియమమును బట్టి కాదు, మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు, దేవుని బట్టి తీర్పు తీర్చాలి. ఆయన మీతో కూడా ఉంటాడు. జాగ్రత్త, మీరు తీర్పు చెప్పేటప్పుడు కానీ నా వాడు కదా, నా కులం వాడు కదా, నా ప్రాంతం వాడు కదా, నా బంధువు కదా, నాకు అన్న కదా, తమ్ముడు కదా, కొడుకు కదా, ఇలాంటి ఆలోచనలతో మీరు కానీ ఒకళ్ళు తీర్పు తీర్చాలంటే దేవుడు మిమ్మల్ని వేసేస్తాడు. కనుక పక్షపాతం లేకుండా తీర్చండి, ఎందుకంటే మీ తీర్చే తీర్పులో దేవుడు ఉన్నాడు మీతో పాటు. ఇంకో విషయం చెప్పమంటావా? ఆ దేవుడికి పక్షపాతం లేదు. ఆ దేవుడు పక్షపాతం లేదు. లంచం పుచ్చుకునేవాడు కాదు. కిందకి వెళ్ళిపోతారు అయ్యే మాటలు చెప్తాడండి. ఆయనలో దౌష్టం లేదు, ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు. ఎందుకంటే లంచం తీసుకొని తీర్పులు చెప్పేవాళ్ళు ఉంటారు కనుక, ఇదిగో దేవుడు అలాంటి వాటిని అస్సలు సహించి కూడా ఆయన మంచి మాటలు చెప్పి రాజ్యాన్ని చక్కగా బాగు చేసుకుంటున్నాడండి ఆయన. ఇలా చెప్పి చివరికి వచ్చేటప్పటికి ధైర్యం వహించండి, 11వ చివరిలో ధైర్యం వహించండి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉంటాడు అని చెప్పి. ఇది అయిన తర్వాత 20వ అధ్యాయంలో మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేస్తున్నారండి. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ మోయాబీలు కావచ్చు, అమ్మోనీయులు కావచ్చు, ఆ మెయోనీయులు అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎదోము, ఆ షెయిర్ ప్రాంతం అంటారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఈ మెయోనీయులు. వీళ్ళంతా కూడా వచ్చేసి చుట్టూ కూడా ఎన్గది అనేటువంటి ఆ అరణ్యం దగ్గర వీళ్ళు దిగిపోయారన్న సంగతి ఎప్పుడైతే తెలిసిపోయిందో యెహోషాపాతుకు, నాకేంటిలే భయం, నాకేంటిలే ఇంకా వణుకు, నా దగ్గర 11 లక్షల మంది సైన్యం ఉన్నారని అనుకోలేదండి. ఎంత మంచి చూడండి ఆయన, నిజంగా 11 లక్షల మంది సైన్యం ఉన్నా కానీ అతను చేసిన పన్నెండు చెప్పమంటారా? ఏమంటే అందుకు యెహోషాపాతు భయపడిపోయి అన్నాడట. ఎందుకు భయం? భయపడిపోయి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, అది ఎంతంటే దేవుడు అంటేనండి నిజంగానండి దేవుడికి అతనిచ్చిన మొట్టమొదటి స్థానం అండి. దేవుడు ఏం చేయాలనుకున్న దేవుడు అండి. అందుకే ఆహాబు దగ్గరికి వెళ్ళడం తప్పైనా యుద్ధానికి వెళ్ళాలంటే యెహోవా ప్రవక్త లేడా అన్నాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రవక్త గద్దిస్తే సైలెంట్ అయిపోయాడు. మళ్ళా వెళ్ళి ప్రజలందరినీ యెహోవా వైపుకు మళ్లించాడు. అన్ని చోట్ల న్యాయాధిపతులను నియమిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ రాగానే చుట్టూ రాజ్యాల వాళ్ళు దేశం మీదకి వస్తున్నారని తెలియగానే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్నాడు. యెహోషాపాతు, బాగున్నావయ్యా, చాలా బాగున్నావు నువ్వు. యెహోషాపాతు యెహోవా మందిరములో ఏమన్నాడంటే యూదావారు వెంటనే 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడిపోయి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరించాలని చాటింపగా. అబ్బబ్బబ్బబ్బా, ఏం లేదు, మీరేమరి అవ్వకండి, అందరూ ఉపవాసం ఉందాం, అందరం ప్రార్థన చేద్దాం అని యూదా పట్టణాలలో నుండి జనులందరూ కూడా వచ్చేసారటండి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాలేంద్ర సమాజం కూడి ఆ జనుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాడు. జనులందరితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశం మీద దేవుడై ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలేవాడవు నీవే, అన్యజనుల రాజ్యాలను కూడా ఏలేవాడవు నువ్వే, మా రాజ్యమే కాదు రాజ్యాధికారాలని కూడా నీ చేతిలో ఉన్నాయి, ఆ ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, నువ్వే బాహుబలి అంటున్నాడు ఆయన. పరాక్రమ గలవాడవు, నిన్ను ఎదురించుటకు ఎవడికి నీ బలము చాలదు. గొప్ప మాటలయ్యా. దేవుని బాగా అర్థం చేసుకునే యెహోషాపాతు, నీ జనుడైన ఇశ్రాయేలు ఎదుట ఈ దేశపు కాపురస్తులు తోలివేసి ఒకప్పుడు నీ స్నేహితుడు అబ్రాహాముకి ఈ దేశాన్ని ఇచ్చావు కదా, ఈ దేశాన్ని ఇవ్వటానికి అక్కడిని నడిపించుకుంటూ వచ్చావు కదా, అక్కడ నడిపించుకుంటూ వచ్చినప్పుడు ఒక విషయం జరిగింది కదా, ఇప్పుడు ఈ మా దేశం మీదకి ఎవరైతే వచ్చారో వీళ్ళు ఆ రోజు వాళ్ళు ఆటంకపరిచారు కదా, అయినా నువ్వేమీ కూడా వాళ్ళతో యుద్ధం చేయనివ్వలే కదా, వదిలేసావు కదా, వాళ్ళు తప్పి వదిలేసావు కదా ఆ రోజు.
అటువంటిప్పుడు అలాంటిది వాళ్ళు ఈరోజు మా మీదకి వచ్చినప్పుడు నువ్వు ఈరోజు ప్రతీకారం చేయకుండా నువ్వు ఎలా ఉంటావయ్యా, నువ్వు ప్రతీకారం చేయవలసిందే అని మాట్లాడతాడండి. ఇదంతా కూడా ఈ మాటల్లో. అప్పుడు వెంటనే 12 వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చావా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యం యుద్ధం చేయటం మాకు శక్తి చాలదయ్యా. అదే శక్తి చాలదంటున్నావేంటి? 11 లక్షల మంది లేరా నీకు యెహోషాపాతు? 11 లక్షల మంది ఉంటే ఏంటి, 22 లక్షల మంది ఉంది ఏంటి, దేవుడు లేకపోతే అంతా సున్నా. అదండి యెహోషాపాతులో 11 కాదు, ఇక్కడ సంఖ్యతో సంబంధం లేదు, దేవుడు ఉండాలి. సైన్యం లేకపోయినా దేవుడు నాకు తోడుగా ఉంటే ఒక్కడగా నేను గెలిచేస్తాను యుద్ధంలో. అది యెహోషాపాతు నమ్మకం. నీ నమ్మకం, నా నమ్మకం, మనందరి నమ్మకం అలానే ఉండాలండి. ఎవరున్నా లేకపోయినా నా చుట్టూ ఎవరున్నారు, ఎవరు వెళ్ళిపోతారు మనకు అనవసరం, డోంట్ వరీ అండి. దేవుడు నాకు తోడుగా ఉండాలి అంతే. ఆ ధైర్యమే వేరు, ఆ ఆదరణే వేరు. దేవుడు నాతో ఉన్నాడన్నప్పుడు ఆ ధైర్యం వేరు, ఆదరణ వేరు. ఇంకా చూద్దామా, మాకు తోచదు, మాకు గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతో, చంటి బిడ్డలతో వచ్చేసారటండి. ఎంత మంచోళ్ళండి ఆ రోజు, ఎంత బాగున్నారండి ఆ రోజు. చంటి బిడ్డలతో పాటు భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి. అప్పుడు దేవుడు యెహజీయేలు అనేటువంటి వ్యక్తికి దేవుడు ప్రేరేపించి ఆయనతో చెప్పిస్తున్న మాట ఏంటో తెలుసా అండి? అప్పుడు ఆయన, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యం మీరు భయపడకండి, జడకండి, యుద్ధము మీరు కాదు, దేవుడు చేస్తాడు. కనుక సైలెంట్గా ఉండండి. యుద్ధం అంతా కూడా దేవుడే చూసుకుంటాడండి. 11 లక్షల మంది సైన్యమా మనమా ఎవ్వరము కూడా వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళు 3 కాదు, మరొక 6 వచ్చిన మన దేశం మీద పడ్డా దేవుడే చేస్తాడు ఆడితే యుద్ధం. మీరు చూడండి. అందుకే అంటాడు కిందికి వెళ్ళేటప్పటికీ, ఈ యుద్ధములో మనం పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి, మీతో కూడా యెహోవా దయచేసి ఆ రక్షణను మీరు కన్నులారా చూడండి అంతే. మీరు ఎలా గెలుస్తారో మీరు జస్ట్ నిలబడి చూడండి. దేవుడు చేస్తాడు వారితో యుద్ధం. ఎలా చేస్తాడో తెలుసా? దేవుడు వారితో యుద్ధం గొప్పగా చేస్తాడు అని ఎప్పుడైతే దేవుడు యెహోషాపాతుతో ఆ మాట చెప్పించాడో, వెంటనే యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? 18 వచనంలో, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసిన. అబ్బా, నాకు బాగా నచ్చాడండి యెహోషాపాతు. ఇక్కడ రాజు ఉండి సాష్టాంగ పడిపోయాడట. మనమైతే మోకాళ్ళే వేయం. ఏమండి, ఆయనైతే సాష్టాంగ పడిపోయాడు. రాజు, కింగ్. ఎన్ని కార్యక్రమాలు చేశాడండి దేవుడి కోసం. ఇన్ని కార్యక్రమాలు చేసి, ఎంత ధనం ఉండి, ఎంత ఐశ్వర్యం ఉండి, ఎంత ఘనత సంపాదించుకొని, ఆఖరికి ప్రజలందరి ముందు కదండి, ప్రజలందరి ముందు రాజు కాదా నేనని చెప్పేసి ఆయన ఫీల్ అవ్వలేదండి. మోకాలు కాదట, ఏకంగా సాష్టాంగ పడిపోయాడట. నువ్వు కనీసం మోకాలు వేస్తావు అసలు? మోకాలు వేస్తే చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నేను ఏమైపోతా, చీఫ్ అయిపోతాను కదా నేను. అందులో మళ్ళీ నేను నెలకు 20,000 సంపాదిస్తాను, అందులో మళ్ళీ నేను ఒక ఎంప్లాయీని, నేను మోకాలు వేయడం ఏంటి కదా. అందుకే దేవుడు నీతో లేడు. అందుకే దేవుడు నీకేం చేయడు. మన వాళ్ళు చాలామంది మోకాళ్ళు వేయటం తప్పనుకుంటున్నారు. ఎవరు చెప్పారండి? మోకాళ్ళు వేద్దని ఎవరన్నారండి? మోకాళ్ళు వేయకూడదని ఎవరన్నారు? నేనైతే వేయించేస్తాను ఇక్కడ అందరితో. నేను వేస్తాను ప్రార్థన చేసుకునే ముందు ప్రతిరోజు. మోకాళ్ళు వేయండి, తప్పు కాదు. అక్కడే కనబడుతుంది నీలో ఉన్న అహంకారం, గర్వం చచ్చేది అక్కడే. నేను దేవుడి ముందు. ఏమంటే స్టెఫెన్ అండి రాళ్ళతో కొట్టారు కదండి. 7వ అధ్యాయంలో స్టెఫెన్ రాళ్ళతో కొట్టారా? అప్పుడు స్టెఫెన్ రాళ్ళతో కొట్టినప్పుడు ఒళ్ళంతా గాయాలైపోయి, రక్తం అంతా కారిపోయి, చావు బ్రతుకుల చాలు సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో కూడా ఆయన మోకాల్లోని, తండ్రి ఈ నేరం వారి మీద, అదేంటండి అవసరం అండి ఆ టైంలో ఆయన మోకాళ్ళు వేయటం? నీకేం రక్తం కారిపోతుంది? నీకు తల పగిలిందా? మోకాలు చిప్పలు ఏమైనా గాయాలయ్యా? ప్రమాదం ఏమైనా జరిగిందా? పోనీ అండి, మోకాలు నొప్పులు ఉన్నాయి, లేకపోతే వయసు అయిపోయింది, కష్టం, ఎక్సెప్షన్ చేద్దాం. అన్నీ బాగున్నాయి, నీకేమైంది? మోకరించడానికి, మోకాలు వేసి తండ్రితో మాట్లాడడానికి. స్టెఫెనే కాదండి, చూపించమంటారా రెఫరెన్స్? లేట్ అయిపోతుంది అనుకోకపోతే. అపోస్తల గారు 20:35 వచ్చినాం. 20 అపోస్తల గారు 35లో ఏమంటే పౌలు గారు చివరి ప్రయాణం, అది 3వ ప్రయాణం ముగింపు. ఏమంటే మిలేతుకు పిలిపించేశాడు అందరినీ కూడా. ఆ ఎఫెసు నుంచి పెద్దలందరితో మాట్లాడతాడు. ప్రసంగం అయిపోయింది. ఇక ఆయన వెళ్లే ముందు, ఆ సముద్ర తీరాన ఓడ ఎక్కే ముందు పౌలు గారితో పాటు ఉన్న వాళ్ళందరూ అక్కడే సముద్ర తీరంలో ఆ ఇసుక 20:35 అపోస్తల గారు ఏమంటే ఆ సముద్ర తీరములో ఆ ఇసుకలోనే పౌలు గారు కూడా మోకాళ్ళు వేసాడండి. అక్కడ మోకాల్లోనే స్పష్టంగా ఉంది. ఆయనతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా. నీకా నడుము వంగదు, మోకాళ్ళు వంగవు,
అందుకే మొన్న నడువొంగని మోకాళ్ళొంగని తల వంచని నిన్ను దేవుడు ఎప్పుడు ఎలా వంచాలో ఆయనకు తెలుసు. అందుకే ఇవన్నీ ఎందుకురా అని చెప్పి డైరెక్టర్ మంచం ఎక్కిచ్చేస్తాడు. ఇక అవసరం అండి? ఏంటండి మన గొప్ప? ఏంటి గొప్ప? ఎందులో గొప్ప చెప్పండి? ఎందులో గొప్ప? రాజు కంటే గొప్ప నువ్వు? రాజు కంటే గొప్ప నా యెహోషాపాతు కంటే? రాజే కాదు, ఆయనకున్న క్వాలిఫికేషన్లో ఏ ఒక్కటి నీకుంది నాకుంది చెప్పు? ఆయనే సాష్టాంగ పడిపోయాడటండి ఆ సమయంలో. ఓకేనండి, ఓకే. ఇంకా ఆ తర్వాత మనం చూస్తుంటేనండి ఎంత గొప్ప విజయం అంటేనండి, అబ్బో చాలా గొప్ప విజయం అండి. ఏమి లేదండి, వీళ్ళు పాటలే పాడారండి. అక్కడ పాటలు పాడుతున్నారండి, యుద్ధం జరుగుతుందండి. అక్కడ ఏంటి వీళ్ళు పాటలకు యుద్ధం జరుగుతుందా? యుద్ధం ఏంది, దేవుడు ఎంత గమ్మత్తు చేశాడంటే అండి, యుద్ధంలో ఆ వచ్చినటువంటి సైన్యం వాళ్ళు ఒకరినొకరు పొడుచుకునే విధంగా దేవుడు అక్కడ చేసేసాడు. అంతే. వాళ్ళంతా వచ్చిన వాళ్ళందరూ కూడానండి దేవుడు వారిని మొత్తగానే వాళ్ళంతా కూడా ఒకరినొకరు వాళ్ళే ఒకరినొకరు పొడుచుకుని అంత కొలాప్స్. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయేసి వాళ్ళు తెచ్చినటువంటి సామాన్ ఏదైతే ఉందోనండి ఆ యుద్ధానికి అవన్నీ కూడా వీళ్ళు 3 రోజులు పట్టిందటండి. 4వ రోజు కూడా పట్టిందటండి ఆ సొమ్మంతటిని కూడా వీళ్ళు తెచ్చుకోవడానికి వాళ్ళ మీద పడిపోయి. అక్కడ ఆ లోయలో వాళ్ళంతా కూడా ఆనందంగా సంతోషపడిన ఆ విజయోత్సవాన్ని సంబరంగా చేసుకున్నటువంటి ఆ లోయ పేరు ఏంటంటే బెరాకా. చాలా బెరాకా అని చర్చిలకు పెట్టుకుంటే చూసారు పేర్లు, బెరాకా చర్చ్ అని, బెరాకా మందిరం అని. బెరాకా అంటే అర్థం ఏంటంటే అక్కడ లోయ పేరు. వాస్తవానికి అక్కడ బెరాకా కింద పుట్టినట్లేమో స్తుతి అన్నమాట. అంటే స్తుతి సంఘం అనమాట. అది స్తుతి మందిరం అని అర్థం, వాళ్ళ ఉద్దేశం అది. అంటే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు అన్న సందర్భంలో అక్కడ ఆ పదాన్ని దానికి అర్థాన్ని అక్కడ పెట్టడం అనేది జరిగింది. మొత్తానికి అయితే గొప్ప విజయాన్ని వాళ్ళు తెచ్చుకున్నారండి. 29కి వెళ్ళేటప్పటికండి, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవాకి యుద్ధం చేసిన కానీ దేశం రాజ్యంలో వారందరూ అనగా దేవుని భయం వారందరి మీదకి వచ్చేసింది. రాజ్యము నిమ్మలముగా ఉండేను. 30వ వచనం, యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై. 32, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమును నడుచుకొనుచు దానిలో నుంచి తొలగిపోకుండాను. అయితే అప్పటికి ఇంకా జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు అక్కడక్కడ చిన్న ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నత స్థలాలు వాటిని ఇంకా కొన్ని తీసేసినా కానీ మళ్ళీ పెట్టుకున్నారేమో. ఇక ఈయన కూడా వదిలేసినట్టుగా ఉన్నాడు యెహోషాపాతు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనంటే 35 వచనానికి వచ్చేటప్పటికండి యాహాబు చనిపోతే అహాబు కొడుకున్నాడు కదండి, ఎవరు వాడి పేరు అహజ్యా అండి. ఈ అహజ్యా ఏం చేశాడు అనంటే, ఈ అహజ్యా యెహోషాపాతు ఇటువైపు పాలన చేస్తుంటే, ఓఫీర్ దేశం అంటే బంగారానికి చాలా ఫేమస్, చాలా ప్రసిద్ధి అండి. ఆ తర్షీషి వెళ్ళేటువంటి ఓడల్లో యెహోషాపాతు చేయిస్తుంటే, ఇదిగో నీతో పాటు నా ఓడలు కూడా చేయించు, మన 2 ఓడలు కలిపేసి మనం అటు బంగారం కోసం పంపిద్దామని అన్నప్పుడు దానికి ఆయన ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకున్న విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యెహూ ప్రవక్త తెలిసి మళ్ళా వెళ్ళి, అయ్యా వాడు ఆడితే ఈయనకి ఎందుకు చెప్పు సంబంధం నాకు అర్థం అవుద్దు, లేకపోతే ఉండలేవా ఏంటి? ఏమన్నాడు, ఒక భక్తిపరుడై ఉండి ఎందుకో ఒక చిన్న బలహీనతలండి వాళ్ళలో. అందులో దుష్టులతో సహవాసం చేస్తున్నారండి, ఆహాబుతో, ఆ తర్వాత కొడుకు అహజ్యాతో. అప్పుడు ఎప్పుడైతే ఆ ఓడలు పంపించాలనుకుంటారో వాడితో నువ్వు సహవాసం చేసావు కనుక ఇదిగో నీ వ్యాపారం దెబ్బతినుడు గాక అనగానే వెంటనే ఆ ఓడలను అక్కడ బద్దలైపోయాట. మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అంతటితో ఆగలేదండి. మళ్ళా అహజ్యా తర్వాత యెహోరాము రాజు అవుతాడు. అక్కడ అహాబు కొడుకు అతను కూడా. ఎప్పుడైతే యెహోరాము రాజు అయిపోతాడో యెహోరాము మరలా యుద్ధానికి రమ్మని పిలుస్తాడండి. వాడు మరలా ఇప్పుడు అయ్యో నువ్వు వేరు నేను వేరే అంటే వచ్చేస్తలే పదని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడండి. ఎవరు? ఈ యెహోషాపాతు. అంటే దుష్ట కుటుంబమైన వారితో సంబంధాలు ఏర్పరచుకుని సహవాసం చేశాడు. ఇంతకు మించండి ఇక యెహోషాపాతు జీవితంలో ఎక్కడా కూడానండి మచ్చలేదు. తప్పులు జరిగిపోయాయి. అంటే ఏ విధమైన తప్పులు చేశాడో అన్నప్పుడు వారితో సహవాసం పెట్టుకొని, కానీ ఆ సహవాసం వలన ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడతాం కదా, యెహోషాపాతు తర్వాత యెహోరాము వస్తాడు రాజు, ఆ తర్వాత అహజ్యా వచ్చేస్తాడు, ఆ తర్వాత అతల్యా, వీళ్ళందరూ వస్తారు. అప్పుడు ఇతను తీసుకొని ఇక్కడ తప్పుడు నిర్ణయం ఆ తర్వాత యూదా రాజ్యం మీద ఎంతటి ప్రభావం చూపించిందో మన తర్వాత ఆ సందర్భాలలో మనం మాట్లాడుకుంటాం. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం నాకు అర్థమవుతుంది ఏంటంటే, యెహోషాపాతు గొప్పవాడు, అనుమానం లేదు. గొప్ప సంస్కరణ చేశాడు, చాలా బాగా బ్రతికాడు, చాలా గొప్పగా దేవుడి కోసం రాజ్యంలో ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. అయితే ఒక విషయం పౌలు గారు చెప్తారు కొరింథీ పత్రికలో, మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని. ఈరోజు అన్ని గొప్ప సాహసమైన కార్యక్రమాలు చేసి రాజ్యమంతటా వాక్యాన్ని ప్రకటించిన వాడు, ప్రజలందరినీ దేవుని వైపుకు తిప్పినవాడు, దేవుని మీద ఆధారపడినవాడు,
నిజంగా ఏమండి, సేవకులకు ప్రవక్తలకు విలువిచ్చిన వాడు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశం కోసం రాజ్యం కోసం చేసిన యెహోషాపాతు గొప్పగా ఉన్నాడు అనుకుంటే ఏమైపోయాడో తెలుసా? చిన్న విషయంలో తాను నిలుచున్నానని తలంచుకున్నాడు, కానీ ఆహాబుతో సంబంధం తన యొక్క ఆధ్యాత్మికంగా తనను ఒక బలహీనుడు చేసిందన్న సంగతిని తను గ్రహించలేకపోయాడు. యెహోషాపాతు చేసిన వాటితో పోల్చుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చేసామని. కనుక యెహోషాపాతు జీవితం అని నేర్పించే పాఠం అదే. పౌలు గారు అన్నారు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఈరోజు గొప్పగా పాడుతున్నావా, గొప్పగా ఇస్తున్నావా, గొప్పగా నేను మాట్లాడుతున్నానా, గొప్పగా మనం చేస్తున్నామా? అయితే ఈరోజు మనం చేసిన వాటితో ఇక నాకు డోకా లేదు, నేను పడిపోను, దేవుళ్ళు ఇలానే ఉంటాను, ఎప్పటికీ ఇలానే ఉంటాను అని నేను అనుకున్న పొరపాటే, నువ్వు అనుకున్న పొరపాటే. యెహోషాపాతు లాంటి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారే బలహీనులైపోయి పడిపోయినటువంటి సందర్భాలు కనబడుతున్నప్పుడు ఆశ అంత గొప్పవాడే, దేవుడి కోసం చేసిన వాడే బలహీనుడైపోయి పడిపోయిన సందర్భాలు మన జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఈరోజు మనకు భయం కలగాలి. అమ్మో, నేనెక్కడ పడిపోతానేమో, నేనెక్కడ జారిపోతానేమో, నేనెక్కడ పతనం అయిపోతానేమో, కనుక నా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న సంగతులు ఈ చరిత్రలో ఈ రాజులను బట్టి మనకు అర్థమవుతున్నాయి. ఇది యెహోషాపాతు జీవిత చరిత్ర. అలా యెహోషాపాతు చివరికి వచ్చేటప్పటికీ చనిపోయాడు. 21వ అధ్యాయం ప్రారంభంలో యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడెను. ఇది యెహోషాపాతు చరిత్ర అంటే. ఓకే, మరలా ఆదివారం మనం సమూయేలు చరిత్రతో కలుసుకుందాం. అయితే ప్రియులారా, ఒక విషయం మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కారణం, ప్రతిరోజు చెబుతున్నటువంటి పాఠాలు జాగ్రత్తగా వింటున్నారు. వినటమే కాదు, మీరు ఎంత చక్కగా వాటిని అర్థం చేసుకొని వాటికి మీరు స్పందిస్తున్నారు అన్న సంగతి మీరు పంపుతున్నటువంటి సమాధానాలను బట్టి మాకు అర్థమవుతుంది. మరి గత రాత్రి ఆశా జీవిత చరిత్ర నుంచి అడిగినటువంటి 10 ప్రశ్నలకు నిజంగా చాలా సంతోషం. 105 మంది సమాధానాలు పంపించారంటే ఇట్స్ ఏ వండర్. నిజంగా ఈ 105 మంది సమాధానాలు ఒకే నెంబర్కి పంపారు. ఆ ఒకే నెంబర్కు వచ్చిన సమాధానం రిసీవ్ చేసుకున్న వారు కూడా చాలా అద్భుతం, చాలా వండరాలు కూడా. అయ్యావండి, చాలా కష్టం, మీకు తెలియదు, చేస్తే తెలుస్తుంది అందులో ఉన్న కష్టం. నిజంగా వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆ చెల్లిని కూడా. అయితే అందులో 105 మందిలో 10కి 10 కరెక్ట్గా పంపించిన వాళ్ళు, అలానే 10కి 9 కరెక్ట్గా రాసి పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతున్నాను, అందరూ చదివేంత సమయం లేదు. 10కి 10 కరెక్ట్గా పంపించిన వాళ్ళు 6, 9 సరైన సమాధానం పంపించిన వారు 16 మంది, 8 కరెక్ట్గా పంపించిన వాళ్ళు 30 మంది, 7 కంటే తక్కువ పంపించిన వాళ్ళు 53 మంది. ఓకేనా, రైట్. ఇక 10కి 10 కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. జాన్ కాకినాడ, ఏంజల్ ఏలూరు, రాధమ్మ దువ్వ వెస్ట్ గోదావరి, అన్నపూర్ణ మచిలీపట్నం, నాగేశ్వరి సి బెలగల్ కర్నూలు, దివ్య వినుకొండ గుంటూరు జిల్లా. వీళ్ళు 10కి 10 కరెక్ట్గా పంపించిన వాళ్ళండి. ఇక సెకండ్ ప్లేస్లో అనగా 10కి 9 సరైన సమాధానం పంపించిన వాళ్ళు రీనా ఖమ్మం, ఆమోస్ తలపతి కర్ణాటక, వంశీ కిరణ్ గుంటూరు, సుజ్ఞానం భీమవరం, దీపికా లాజరస్ హైదరాబాద్, శ్రీనివాస్ రాజమండ్రి, పేరు చెప్పకుండా కేవలం నెంబర్ మాత్రం పంపించారు. బాబు ఎర్రగుంట్ల కడప జిల్లా, జాస్మిన్ తిరుపతి, ఉదయ్ కుమార్ విశాఖపట్నం, వెన్నెల విశాఖపట్నం, మహిమజ్యోతి వరంగల్, అక్షయ్ వంగవీడు, నాగేశ్వరి చిలకలూరుపేట, సువార్త విలియం వరంగల్, కృపా ఉపేందర్ ఖమ్మం. వీళ్ళు 10కి మరి కరెక్ట్గా 9 రాసి పంపించిన వాళ్ళు. మిగతా వాళ్ళందరి పేర్లు చాలా ఉంటాయి కదండి, అందరికి చదవలేం కదా, కాంపిటీషన్ కదా. కాంపిటీషన్ అంటే మీరు మిగతా వాళ్ళు కూడా నేను జాగ్రత్తగా వినాలి, చదువుకోవాలి, రేపు పంపించే వాటికి కరెక్ట్గా పంపించాలి అని ఆ పట్టుదలతో మీరు చదువుకోండి. రేపు మీ పేరు కూడా ఇక్కడ చదవటం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు నెట్లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తారు. ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అప్లోడ్ చేసేస్తున్నారు, ఎప్పటికల్లా ఉండిపోతాయి. మీకు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మీకంటూ ఒక తీపి జ్ఞాపకాలుగా మీకు ఉంటాయి. ఓకే, రెస్పాండ్ అవ్వండి, అవుతున్నారు. మరి ముఖ్యంగా ఈ మెసేజెస్ను, ఈ లింక్స్, అలానే షార్ట్ మెసేజెస్ షేర్ చేసే విషయంలో దయచేసి
మీ అందరి సహాయాన్ని అడుగుతున్నాను. మీరందరూ కూడా ఈ విషయంలో స్పందించండి. సోషల్ మీడియాలో ఎక్కడ కూడా దేవుని మాట, దేవుని పాట తప్ప మరొకటి లేకుండా షేక్ చేసేద్దాం, కదిలిద్దాం అందరినీ కూడా. కొందరినైనా కానీ దేవుడు మనకిచ్చిన కాలంలో మార్చే ప్రయత్నం మనం చేద్దాం. ఎవరైనా మరి ఈ బైబిల్ వరల్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, ప్రశ్నలు కావాలనుకున్న వారు నాకు కాదు, మీకు చూపించిన నెంబర్లకు మీరు పంపించండి, మిమ్మల్ని యాడ్ చేస్తారు. చాలామంది ఒకరే 2-3 గ్రూపులలో ఉంటున్నారు. అలా ఒకవేళ ఉంటే మీరు చెక్ చేసుకోండి. అలా ఉంటే మీరు వెంటనే మీరు రిమూవ్ అయిపోండి, వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఓకేనండి. మరి ఈ విషయంలో మా కోసం రోజు ప్రార్థించేవాళ్ళు, అలానే మా ఇంట్లో ఉందా లేదా అని ఆలోచించేవాళ్ళు, మా కోసం అన్ని విషయాల్లో సహాయం చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు నా కుటుంబం తరపున చెల్లించుకుంటూ మరి మరలా తిరిగి ఆదివారం మధ్యాహ్నానికి మరలా లైవ్లో మనం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ పిల్లలను ప్రేమించి నేర్పిస్తున్న ఈ సంగతులు కేవలం మీ పిల్లలు ఏదో విని గొప్పవాళ్ళు అవ్వాలని, లోకంలో ఎవరికి తెలియని సంగతులు మాకు తెలిసాయని గర్వించాలని కాదు నాయన. ఎవరు బ్రతకనంత ఉన్నతంగా, ఎవరు చేయనంత గొప్పగా మీకోసం బ్రతుకుతూ చేస్తూ మీకు వన్నె తెచ్చేవారుగా, మీకు మహిమ తెచ్చేవారుగా వారి జీవితాలు మార్చబడాలి అన్న ఆలోచన తప్ప మరొకటి లేదు కాదు. అందుకే ఈరోజు వరకు ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్నారు. దీనికోసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులను మీరు మా తండ్రి గారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, నమ్మకమైనటువంటి పరిచర్య మాతో కలిసి జరిగిస్తున్న మీ పిల్లలందరినీ మీ పాదాల చెంత పెడుతున్నాం. మీ చల్లనైన చూపులు వారిపై ఉంచి ఈ కష్టకాలంలో తండ్రి ఆదరించి అవసరాలు తీర్చమని ప్రాధేయపడుతూ క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. బైబిల్లో రాయబడిన చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? నీ ఆత్మను రక్షించుకోవడానికి ఏం చెయ్యాలో అన్న ఆలోచన నీ మనసులో నుండి తీసి